సార్ ఈ అందరికీ వేరే వేరే హ్యాబిట్స్ ఉంటాయి మీరు అన్నట్టుగా. మీకు సేవే ఒక వ్యసనంగా మారిందే, అలా మారడానికి కారణాలు ఏమన్నా ఉన్నాయా? మోర్ ఇంపార్టెంట్ ఒకటి సేవ మా రక్తం మా బ్లడ్ లోనే ఉందండి. 1,00,000 2,00,000 వస్తువులు ఇవ్వడము, చదువుకో ఇవ్వడము, ఈ సహాయాలు చేస్తూనే ఉంటారు. వారంలో కనీసం 3-4 సార్లు నేను పేపర్లో చూసాను. ఇన్ని డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తుంది? 5 లక్షల పంట వస్తుంది. ఇక్కడ కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తాం, ట్రేడింగ్ బిజినెస్ చేస్తాం. అమ్మ ట్రస్ట్ అని పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు? యాక్చువల్గా ఇందులో 2 ఉన్నాయండి. అమ్మ ట్రస్ట్ అంటే ఒక తల్లి. అప్పుడు డాక్టర్లతో కొంతమందితో విభేదించి గొడవ పడి వాళ్ళతో వ్యతిరేకంగా, ఎందుకంటే మీరు చెడ్డ అయిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? రోగిని ఆటి పట్టుకునే డాక్టర్ లేడండి. వస్తానే జబ్బు చెప్పడం వెంటనే అక్కడ బుక్ తీసుకొని పలానా హాస్పిటల్ స్కానింగ్ సెంటర్లో కమిషన్ ఉంటాయి. మీరు ఇన్ని సేవా మార్గాలు చేస్తున్నారు కదా సార్, మీలాంటి కొంతమందిని మొబిలైజ్ చేసి ఒక హాస్పిటల్ నిర్మించి ఇలాంటి పేదలకు కొంచెం అంటే ప్రైవేట్ తక్కువ ఫీజుతో చేయాలనే ఆలోచన సార్, అది ఆలోచన ఉంది. కానీ ఇది బిగ్ కాన్సెప్ట్ సార్. ఎందుకంటే ఒక రోజు కాదు కదా, ట్రస్ట్ అనేది పెడితే కంటిన్యూ నడపాలా. గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఎక్కువ మంది రెఫర్ చేస్తుంటారు, గవర్నమెంట్ ఆపరేషన్లు చేస్తుంటారు అని కూడా. ఆపరేషన్ థియేటర్ కరెంట్ ఛార్జెస్ అన్నీ ఫ్రీ, కానీ బిల్లు మాత్రం వాడు 60% బిల్ పేషెంట్తో తీస్తున్నట్టు. ఇది పెద్ద మాఫియా జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్. ఇవన్నీ అధికారులకు తెలియదు. అధికారులు పట్టించుకోరండి. అధికారులు ఏం లేదు, వాళ్ళకు కూడా కమిషన్లు సిస్టమే పోతుందండి. వ్యవస్థే పెట్టుబడిదారు చేతులకు వెళ్ళిపోయింది. చనిపోయిన శవానికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉన్నాయి సార్. ట్రీట్మెంట్ ఇచ్చిన ట్రయాలు ఉన్నాయి. కడుపులో అపెండిక్స్ లేకపోయినా ఒక ప్రముఖ డాక్టర్ ఇప్పుడు పరారు అయిపోయాడు, ఆయన కూడా అపోలో హాస్పిటల్ అయినా. మరి ఇవన్నీ చూసి ఎందుకు నేను ఇవన్నీ చేయడం అవసరమా అనిపించలేదా మీకు? అలా అవసరమైంది సార్. నా పని మీరు మీ ప్రొఫెషన్, మీరు ఛానల్ మీ ప్రొఫెషన్, మీరు చేస్తున్నారు. మీరు వేరే ఫీల్డ్ కాబట్టి నీకు తృప్తి, సాటిస్ఫాక్షన్ ఉంది. నమస్తే, ఏపీ 39 టీవీకి స్వాగతం. అనంతపురం జిల్లాలో తరిమల పేరు చెప్పగానే ఒక సంచలనం. తరిమల అంటే టక్కున గుర్తొస్తుంది తరిమిల నాగిరెడ్డి పేరు. ప్రజల కోసం, ప్రజా జీవితం కోసం ఆయన ప్రాణాలే అర్పించారు. అలాంటి తరిమిల్లో పుట్టిన కొంతమంది వ్యక్తులు ఆయన బాటలోనే ప్రజల కోసం సేవా మార్గంలో ఉన్న వ్యక్తులను చూసాం. తరిమిల అమర్నాథ్ రెడ్డి కావచ్చు, అదే బాటలో తరిమిల రమణారెడ్డి కూడా అదే బాటలోనే పొద్దున్న లేస్తానే ప్రజల కోసం. చాలామంది మనం చూస్తుంటాం, ప్రజల ఆస్తులను దోచుకోవడం కోసము పొద్దున్న లేస్తే ఏది సంపాదించాలా, ఎవరి కొంప ముంచాలా అనేటోళ్ళని చాలామందిని చూస్తున్నాం మన లాంగ్వేజ్లో చెప్పాలంటే. కానీ రమణారెడ్డి అనే వ్యక్తి పొద్దున్న లేస్తూనే ఏ సమస్యలు ఉన్నాయో నేను రోజు పేపర్లో చూస్తున్నాను. ఈ వ్యక్తిని ఈరోజే మొదటగా కలుసుకుంటున్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతోమందికి చదువుకు, ఆరోగ్యానికి, వాళ్ళకి తిండికి లేకపోయినా కూడా ఎంతోమందికి సరుకులు తీయడం, ఇవన్నీ కూడా నేను కల్లారా చూశాను పేపర్లో. ఈరోజు ఆయనతో ముఖాముఖి కార్యక్రమం, ఆయన జీవితం గురించి, ఈ సేవా మార్గం లేక ఆయన ఎలా వచ్చారు, ఎవరి ఇన్స్పిరేషన్ అనే కార్యక్రమాలు కూడా ఆయన గురించి మొత్తం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సార్ నమస్తే. నమస్తే. తరిమిల ఏంటి? తరిమిల అంటానే జనాల కోసం బతుకుతారు అనే ఒక, నాట్ ఓన్లీ అనంతపురం జిల్లా, దేశం మొత్తం తరిమిల అంటేనే ఒకప్పుడు ఒక ఊపినారు. ఒక ఉద్యమాల బాట ఉంది. ఆయన ఉద్యమంలో ఉన్నారు, మీరు ప్రజా ఉద్యమంలో ప్రజల కోసం సేవ చేస్తున్నారు. అంటే ఈ సేవా మార్గంలోకి రావాలనే దానికి మీకు ఎలాంటి ఆలోచన వచ్చింది? ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? ఇన్స్పిరేషన్ అంటే తరిమల నాగిరెడ్డి గారు గ్రామంలో పుట్టడం, చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఉద్యమంలో కూడా పనిచేశారు. తరిమల నాగిరెడ్డి గారు ఒక ఫాలోవర్గా, ఉద్యమంలో ఫాలోవర్గా పనిచేశారు. సో ఫాలోవర్గా పనిచేసి నాన్నగారు కొద్దిగా చెప్పేవారు, ఇప్పుడు ప్రజల కోసం పనిచేయాలా, పేదల కోసము, పేదల కష్టార్జితము, ఈ భూస్వామ్య విధానం పోయి సమానత్వం కావాలా, సనాతన కన్నా సమానత్వమే గొప్పది అని చెప్పేవారు ఇప్పుడు. అంటే మా దేవుడి మీద అది మీద ఎక్కువ మేము ఫోకస్ చేసేవాళ్ళం కాదు. కాబట్టి మేము ఎక్కువ పేదవాళ్ళ కోసం ఎక్కువ మా తండ్రి గారు, తాతగారు పోరాడేవాళ్ళు. మా తాతగారు అప్పుడు వర్షాలు పడకపోతే గతంలో ఈ హరికథలు చెప్పించేవారు గ్రామంలో. మా నాన్నగారు ఆ హరికథలు చెప్పడంతో వాళ్ళ హరికథ వాళ్ళకు వడ్లు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మాకు వడ్ల పంట వడ్లు ఇవ్వడం జరుగుతుంది. సో అదే సేవ పాటలు మాకు కొద్దిగా కనెక్ట్ అయినాయి ఒకటి. రెండోది వచ్చి ఈ వైద్య సేవ, ఇలాంటి సేవలు మదర్ తెరెసా గారు ఇన్స్పిరేషన్. 1995లో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, 98లో డిగ్రీ చదువుతున్నాను. సో నేను డిగ్రీ చదివిన మన సాయిబాబా కాలేజ్ చదివేటప్పుడు మా ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది గేట్ దగ్గర. సో కింద పడడంతో బ్లడ్ బ్లీడింగ్ లాస్ అయ్యేటతో గవర్నమెంట్ హాస్పిటల్ మేము చేర్చడం జరిగింది. అక్కడ బ్లడ్ కావాలా, ఓ పాజిటివ్ అంటే నాది కూడా ఓ పాజిటివ్ మేడం, ఇవ్వచ్చా, నేను యంగ్ కదా అంటే నథింగ్ ఇవ్వచ్చు అండి. సో ఫస్ట్ బ్లడ్ డొనేషన్ చేయడం గవర్నమెంట్ JHS హాస్పిటల్లో ఇవ్వడంతో వాళ్ళు ఆ దాతలు తీసుకున్న దాతల్లో ఒక ఆనందం కలిగింది అన్నమాట, ఒక ఇన్స్పిరేషన్ అయింది. ఒకటి ఐ మీన్ వాళ్ళ
ఫేస్లో ఒక ఆనందం, ఫేస్లో ఒక ఆనందం, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళు లైక్ జస్ట్ లైక్ ద ఫీల్ ఆఫ్ గాడ్ అని నమస్కరించారు. అంటే అంత గొప్ప ఏం కాదమ్మా, రక్తం ఇచ్చావు, రక్తం తెస్తే ఎంత అంటే రక్తం ఇచ్చావంటే మరో జన్మ మరో ప్రాణం పోసేది అని డాక్టర్ గారు కూడా సజెస్ట్ చేశారు. సో ఒక రక్తం ఇస్తే ఒక ప్రాణాన్ని కాపాడచ్చా, ఒక ప్రాణం కాపాడితే ఇంత అని విలువ ఉంటుందా, ఇంత గౌరవం ఉంటుందా, కేవలం పేదల కోసం భూములు భూస్వాముల కోసం మీద అవిధేయం పోరాటగారు రాతగారు, కానీ ఇది ఒక కాన్సెప్ట్ బాగుంది అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు మీరు ఇంటర్మీడియట్ చదివారు? ఇంటర్ సెకండ్ ఇయర్. అప్పుడు ఫస్ట్ బ్లడ్ ఇచ్చాం. ఇవ్వచ్చు ఏమో తెలియదు, ఒక డాక్టర్ సజెషన్తో ఇచ్చేసాం. సో అక్కడ నుంచి మేము ఒక 10 మంది ఫ్రెండ్స్ అక్కడ ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ అంతా కలిసి అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అని సెకండ్ ఇయర్లో మన సాయిబాబా కాలేజ్లో లాంచ్ చేసాం. చిన్న ప్రోగ్రామ్ పెట్టి అప్పుడు కలెక్టర్ రజత్ భార్గవ్ గారు ఉన్నారు, కలెక్టర్ ఇక్కడ సార్ని పిలిపించి జిహెచ్ఎస్ సూపరింటెండెంట్ వేణుగోపాలకృష్ణ సారు ఉన్నారు. స్టార్ట్ చేసాం. అక్కడ నుంచి మేము ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, బ్లడ్ అవేర్నెస్ క్యాంప్స్ కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఇవన్నీ మేము కండక్ట్ చేసేవాళ్ళం. చేస్తూ అప్పుడు చాలా రక్తదానం మీద అవగాహన చాలా తక్కువ ఉండేది. అప్పుడు అమర్నాథ్ రెడ్డి మామ గారు, ఆయన జనార్దన్ గారు వాళ్ళిద్దరు ఎక్కువ రక్తంలో ముందు పోయేవాళ్ళు. మాకు కూడా కొన్ని తెలియనప్పుడు సలహాలు తీసుకునేవాళ్ళం, ఎలా రక్తం సేకరించాలా, మేము రక్తం అంటే ఈ టైంలో కూడా మనం నంబర్ బ్లడ్ డోనర్ వాళ్ళ నంబర్స్ కానీ వాళ్ళు మనం సేకరించడంతో మేము కొన్ని సందర్భాల్లో మా దగ్గర డబ్బులు ఉండేది కాదండి. అంటే కాలేజ్ చదువు టైంలో మాకు పాకెట్ మనీ ఉండేది. ఒక బ్లడ్ డోనర్ కావాలంటే ₹1 ఫోన్ ఉండేది, కాయిన్ బాక్స్ కాయిన్. ఆ రూపాయి కూడా మాకు ఒకసారి ఉండేది కాదు. ఎవరో ఫ్రెండ్స్ని ఇట్లా అడిగేవాళ్ళు, లేకుంటే బజార్లో పోయేవాళ్ళు రిక్వెస్ట్గా, అంటే బెగ్గింగ్లా కానీ వాళ్ళ అవగాహన అడిగేవాళ్ళు. సార్ ₹1 కాయిన్ ఇస్తే ఒక బ్లడ్ డోనర్ మేము మోటివేట్ చేసుకోవాలా, అతను కాలప్ చేసుకోవాలా సార్, దయచేసి ఇచ్చేవాళ్ళు కూడా పాపం నంబర్ కూడా. అప్పుడు ఫోన్ చేస్తే మిడ్ నైట్ కూడా కొంతమంది సందర్భాల్లో విసుకునేవారు. మరి వాళ్ళ అవగాహన ఇచ్చాం, సార్ మీరు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల ఒక ప్రెగ్నెన్సీకి ఇస్తున్నాం, ఒక అనిమియా పేషెంట్ ఇచ్చాం, ఒక యాక్సిడెంట్ కేసు ఇస్తున్నాం, మీరు సేవ్ చేయడం వల్ల ఒక ప్రాణం సేఫ్ అవుతుంది, ఇది చాలా మోటివేట్ అండి, మంచి సేవాభావం అనండి. వాళ్ళు మోటివేట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో మేము బ్లడ్ డొనేషన్ ఇచ్చేవాళ్ళం. సో తిరిగి వాళ్ళకి మేము ఏం పచ్చిపనులు చెల్లంటూ టెంకాయ నీళ్ళు అని ఏదో ఫుడ్ అప్పుడు ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఎంత కూడా మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అప్పుడు ఫ్రెండ్స్ అంతా ఒక్కొక్క రూపాయి వేసుకొని ₹3 ₹2.5 బాగా గుర్తుంది నాకు టెంకాయ. అలా ఇచ్చి అలా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇంకా రాను నేను కొత్త కాన్సెప్ట్ వచ్చింది. మెంటలీ రిటైర్డ్ పిల్లలకు ఒక స్కూల్ వెళ్ళామండి. స్కూల్లో వాళ్ళు వర్ణాతీతమైన సిచ్యువేషన్, వాళ్ళు పుట్టుకతోని మానసిక అంగవైకల్యం, వాళ్ళు మేనరికం కావచ్చు, వాళ్ళు జెనెటిక్లో కావచ్చు, జన్యు లోపంలో కావచ్చు, వాళ్ళు కొన్ని పరిస్థితులు చాలా తీవ్ర పరిణామంగా ఎదుర్కొన్న పరిస్థితులు. సెంటర్స్కి వెళ్ళి మేము అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చాను. సెంటర్స్కి వెళ్ళి సెంటర్లో ఏం కావాలా మీకు ఈ మెంటల్ రిటైర్డ్ వాళ్ళు అంటే వీళ్ళు పర్మనెంట్ క్యూర్ కాదు సార్, స్పీచ్ థెరపీస్ కానీ, వాళ్ళకి మిడ్ డే మీల్స్ కానీ, లేకుంటే వాళ్ళకి కావాల్సిన ఏమన్నా అందులో కూడా సెమీ ఆర్ఫన్స్ ఉండేవారు. వాళ్ళకి మేము మోటివేట్ ఇచ్చేసి మిడ్ డే మీల్స్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళకి బట్టలు కానీ, వాళ్ళకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే స్పీచ్ రీడింగ్ థెరపీలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మెయిన్ భాగస్వామ్యం అనమాట. ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మేము అందరూ క్లబ్ చేసి కొని ఇచ్చేవాళ్ళం. అందులో కూడా మేము సర్వీస్ చాలా చేసాం. మరియు అంటారు ఓల్డ్ ఏజ్ హోమ్ కన్సర్, మళ్ళీ ఆర్ఫన్స్ ఒక్కరే కాదండి, వ్యవస్థలో చాలా బలహీనలు, అభాగ్యులు, అనారోగ్యులు, మత్సీమితం లేని వాళ్ళు, వృద్ధులు, ఇలా చాలామందిని ఒకే కాన్సెప్ట్ లేకోకుండా నంబర్ ఆఫ్ కాన్సెప్ట్ మేము తీసుకున్నాం సేవాభావం. ఒకటే చేయడం వల్ల సాధ్యం కాదండి, మనం వయసులో ఉన్నాము, ఇంకా నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తే కూడా మనకు బాగుంటుంది. ప్రతి దాంట్లో మేము కాలు పెట్టాం. ఇది ఒకటే బ్లడ్ డొనేషన్ని మేము తీసుకోలేదు, అన్ని ఆల్ సెక్టర్స్ ఎవరు ఎక్కడనో చేసేవారు. ఈ మధ్యలో కూడా గత 5 సంవత్సరాలు కూడా గ్రామం వైపు మేము ఎక్కువ వెళ్తూ కాన్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఛానల్స్ ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, మాకు అక్కడక్కడ మండల విలేకరులు కానీ, ఛానల్స్ ద్వారా కానీ, మండలంలో గ్రామ రిపోర్టర్స్ కానీ మాకు చెప్పేవారు, వాళ్ళ ఇంటి ఆయన చనిపోయాడు, వాళ్ళు చాలా పేదరికం, భూమి లేదు, కేవలం కూలి చేసి బతుకునేవాళ్ళు, వాళ్ళకి 3 అమ్మాయిలు ఉన్నవారు, 3 అబ్బాయిలు ఉన్నారు, చదువులు స్టాప్ అయిపోయినాయి, వాళ్ళ ఇంట్లో ఏం లేదు సమస్య అంటే ఆ గ్రామంకి వెళ్ళి ఆ రోజు వాళ్ళ స్థితిగతులు అడిగాం, ఆర్థిక స్థితిగతులు అడిగి వాళ్ళు చెప్పేవారు. ఇంటి యజమాని పోయేవాడు, ఒక మనిషి పని చేస్తే 5 చేతులు ముద్ద లోపలికి వెళ్తాయండి, మా కడుపు నిండుతుంది. ఆ ఒక చేయి పని చేసేవాడు వెళ్ళిపోయినాడు, మా పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది, చావు శరణ్యమా లేక ఎలా మేము బతకాలి, పనికి పోవడం, పిల్లల చదువులు ఆపి, మేము మీ పిల్లలు ఏం చదువులు ఆపద్దన్నమ్మా, మీకు కావాల్సింది ఏమంటే ముఖ్యంగా ఫస్ట్ ఒక ₹50,000 మేము ఆ కుటుంబానికి సహాయం చేసేవాళ్ళం. మరియు నిత్యావసర సరుకులు, మరియు ఆ పిల్లలకు స్కూల్ కాలేజ్ ఫీజులు కానీ, స్కూల్ ఫీజెస్ కానీ మేమే ప్రొవైడ్ చేసేవాళ్ళం. ఒక హయ్యర్ స్టడీస్ వచ్చే వరకు వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఇంకా హెల్త్ పరకంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, హార్ట్ సర్జరీస్ కానీ, లేకుంటే వాళ్ళకి ఏదైనా మేజర్ కాన్సెప్ట్ అయితే మేమే హెల్ప్ డోనర్ ద్వారా కానీ, లేదంటే మా సొంతంగా నేను సంపాదించిన దాంట్లో ఇప్పుడంటే నేను అగ్రికల్చర్ ల్యాండ్లర్స్ అండి, వ్యవసాయం ఉంది,
వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాలు వచ్చే నా భాగంలో 30% ప్రజల కోసం కేటాయించడమని, అందుకోసమని నేను నా భార్యతో కూడా పెళ్లి టైంలో ఒకే బాబు మాకు చాలని మేము నిర్ణయించుకున్నాం. నాకు ఒకే ఒక అబ్బాయి అండి. ఎన్ని సంవత్సరాల కింద పెళ్లి చేసుకున్నారు సార్? సో 2005. 2005లో. ఇప్పుడు ఒక అబ్బాయి ఇంటర్ సెకండరీ. మేడం లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. ఏం చెప్పారు మీరు మేడంకి అప్పుడు? మేడం ఫస్ట్ నేను ఎంగేజ్మెంట్ అంటే మన ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాక నేను అడిగాను ఫస్ట్. సో నేను ఇట్లా వాలంటీర్ ఆర్గనైజేషన్లో ఉన్నాను చిన్నప్పుడు. యాక్చువల్గా పెళ్ళి వద్దు, నేను సేవ చేయాలనేది నాకు చాలా ఉంది. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల మా నాన్నగారు మా తండ్రి గారు వాళ్ళు చెప్పడం వల్ల ఉండాలి, పెళ్లి చేసుకుంటూ సేవ చేయొచ్చు, కొంతమంది మోటివేట్ వల్ల కూడా. సో ఆమెను కన్విన్స్ అయితేనే నేను చేసుకుంటా అని చెప్పాను. ఆమెకు చెప్పాను, నేను మెయిన్ నీకు కేటాయించలేను, 50% మన కుటుంబానికి 50% సమాజానికి కేటాయిస్తానని చెప్పాను. ఆ రోజు చెప్పాను కూడా, మనకు సంతానము ఎవరైనా ఎవరైనా సరే ఒక్కరు చాలు, ఎఫర్ట్ చేస్తాను. 2-3 ఎఫర్ట్ చేస్తే నేను మళ్ళీ సమాజానికి నేను సర్వీస్ చేయలేను, నాలో స్వార్థపూర్వమైన ఆలోచనలు వస్తాయి, ఎంత రాకూడదని ఆలోచన వచ్చినా కూడా నా అనే భావన కలుగుతుందనే భావంతోనే ఆ రోజుల్లోనే మా వైఫ్ చెప్పాను. సో షీ ఈజ్ ఏ అల్టిమేట్ సపోర్ట్ విత్ మీ. సరే మీరు అడుగుతుండేది కూడా సమాజం కోసం కదా. సో ఆమె కూడా డిగ్రీ వరకు చదివేది. మా మామగారు బావగారు కూడా అంతా చదువుకున్న ఫ్యామిలీ కాబట్టి ఆల్మోస్ట్ ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకోవడంతో ఇప్పుడు మాకు ఒక సంతానం జరిగింది. ఈవెన్ నా కొడుకు కూడా ఇంటర్ సెకండరీ చదువుతున్నాడు. సో వాడు కూడా సపోర్ట్ చేస్తాడు. మా వైఫ్ ముఖ్యంగా చాలా సపోర్ట్ చేసింది సర్వీస్లో. యాక్చువల్గా ఇంకా చెప్పే కొద్దిగా ఈ అంతర్గత విషయాలు కూడా అప్పుడు మేము పెళ్ళైనాక ఇంకా నాకు ఆస్తి పంపకాలు కానీ వ్యాపారాలు ఏం లేవు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? 2 అండి. మీరు పెద్దనా? నేను పెద్దండి, ఎల్డర్. మీ నాన్నకి? ఎస్. అమ్మాయి లేరండి. ఒక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఊర్లో వ్యవసాయము వ్యాపారం చేసుకుంటాం. ఇప్పుడు ఊర్లోనే ఉన్నారా ఆయన? ఇక్కడే ఉన్నాడు, నేను అప్ అండ్ డౌన్ చేస్తాను. వ్యవసాయం అంటే ఇద్దరు ఉమ్మడిగా ఉన్నారా? లేదు, డివైడ్ అయిపోయి. సరే, అక్కడ నుంచి మీ మిస్సెస్ గారి నుంచి ఏదో చెప్తుంటా. మా మిస్సెస్ గారి నుంచి కొద్దిగా డబ్బులు ఆర్థికంగా లేనప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే కొన్ని ఒక 5,000, 6,000 డబ్బులు అప్పట్లోనే అనారోగ్యంలో హాస్పిటల్ బిల్స్ కోసం లేకుంటే మా మిస్సెస్ నా దగ్గర కొన్ని ఉంగరాలు కానీ తన దగ్గర ఉన్న కొద్దిగా బంగారు కూడా తీసుకుపోయి అమ్మి కూడా వాళ్ళకు సేవలకు ఇచ్చిన కాలాలు కూడా ఉన్నాయి. అందులో కూడా మేము ఆపేక్ష చేయలేదండి, చాలా సర్వీస్ ఇచ్చింది. కానీ ఇప్పుడు అంటే అలాంటి సిచ్యువేషన్లో రిక్వెస్ట్ చేసుకున్నాను ప్లీజ్ చేయాలని. కానీ ఆమె ఎప్పుడు కూడా అపేక్షించలేదు. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేసింది కూడా. అలాంటివి కూడా చేశానండి. అది చాలా బిగ్ విలియన్. అందుకే మై వైఫ్. అసలు ఎవరన్నా భార్యలు చూస్తే డబ్బు సంపాదించలేదు, రోజు ఎందుకు తీసుకురాలేదని గొడవ పడే వాళ్ళని చూసాం. కానీ మీరు చెప్తున్న దాన్ని పడితే క్వైట్ ఆపోజిట్. మీ ఇంట్లో కూడా గోల్డ్ చిన్న చిన్న రింగులు కూడా అమ్మి చేసామంటే మన దగ్గర ఉంటే చేస్తారు, కానీ మరి అమ్మి చేయాల్సిన లేదండి. ఆడ డిమాండ్ సిచ్యువేషన్స్ అలా అవుతాయని మేము హాస్పిటల్కి వెళ్తామండి. ఆ వెళ్ళినప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు చాలా వర్ణాతీతంగా ఉంటాయి. ఇంకా ప్రైవేట్ వైద్య వ్యవస్థ గురించి చెప్పడానికి మీకేం తెలియని ఏం లేదు. వైద్యమే వ్యాపారం, వైద్యో నారాయణ హరిపోయి వైద్య వ్యాపారం తయారైపోయింది. వాళ్ళ దగ్గర ఏమున్నాయో ఏం లేకుండా నిత్యం టెస్టింగ్ల పేరుతో బిల్లులు వేయడం, లక్షల రూపాయలు దోచుకోవడం కూడా జరిగింది. మన కరోనా టైంలో కూడా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. వాళ్ళ ప్రాణాన్ని భయాన్ని వాళ్ళు బలహీనంగా డాక్టర్లు క్యాచ్ చేసుకోవడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో అప్పుడు జరిగేటువంటి అక్కడ పోయినప్పుడు బిల్లు కట్టందే మేము డిశ్చార్జ్ చేయమనేది, లేదంటే అది కట్టల్లో లేకుంటే మెడిసిన్ కట్టల్లో లేని పరిస్థితిలో వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఒక ప్రాణం మన కళ్ళ ముందు పోతా అంటే తిరిగి మనం కాపాడలేకపోతే మనం పెట్టుకున్న సంస్థకు మనం న్యాయం చేయలేమని బాధతో ఖచ్చితంగా నా భార్య రిక్వెస్ట్ చేసుకున్నాను కూడా. ఫ్రెండ్స్ కూడా ఎన్ని రోజులు ఇస్తారంటే 2-3 సార్లు ఇస్తారు. ఓసారి వాళ్ళు కూడా ఫోర్స్ చేయలేదు. కాబట్టి ఏం లేని సందర్భం కూడా మా మిస్సెస్ 4-5 ఉంగరాలు కూడా అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు కూడా సరే ఇప్పుడు చేయించాను అనుకోండి. అప్పుడు ఆ టైంలో కూడా కొత్తలో కూడా వాళ్ళ తండ్రి గారికి కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఏ రోజు కూడా నాకు చెప్పలేదు ఇలా బంగారం అమ్ముకున్నాడు ఇట్లా. కొంతమంది తాగుడుకు అమ్ముకుంటారు, కొంతమంది ఇంకో వ్యసనానికి అమ్ముకుంటారు. నేను సేవ అనే వ్యసనానికి అమ్ముకున్నానండి. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు 10 కుటుంబాలు కూడా ఆ బంగారుతో బతికాయి. వాళ్ళు ఇప్పుడు కూడా ఆ టచ్లో ఉన్నారు. క్రెడిట్ గోస్ టు మై వైఫ్. సార్, ఈ అందరికీ వేరే హ్యాబిట్స్ ఉంటాయి. మీరు అన్నట్టుగా మీకు సేవే ఒక వ్యసనంగా మారిందే, ఎందుకు అలా మారడానికి కారణాలు ఏమన్నా ఉన్నాయి? సార్ ఇందులో ఏం లేదండి. 3 మోర్ ఇంపార్టెంట్. ఒకటి సేవ మా రక్తం మా బ్లడ్లోనే ఉందండి. సేవ చేయాలని. తరిమెల అంటే ఎవరైనా బస్సులో వెళ్తా ఉంటాం, జర్నీ ఎక్కడికో వెళ్తా ఉంటాం. ఏ గ్రామం అండి అంట తరిమెల అంట. తరిమెల నాగిరెడ్డి గారి తరిమెల. ఎక్కడో విజయవాడలో ఎక్కడో హైదరాబాద్లో కూడా నాగిరెడ్డి గారు ఊరా అంటారు. నాగిరెడ్డి గారు ఊరా అంటారు. నాగిరెడ్డి ఊర కూడా గొప్ప వ్యక్తి అంట కదండి. ఏం వాళ్ళ స్టోరీ అంటప్పుడు మాలో ఉద్రేకము లేకుంటే మా ప్రౌడో ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. అంటే ఆ గ్రామంలో పుట్టిందనుకో ఒక ఆస్తిలాగా మాకు వచ్చిందా ఇది వారసత్వ హక్కు.
వారసత్వ హక్కు అనేది చాలా మంది ఆస్తులు ఇస్తే వారసత్వ హక్కులు ఆనందపడతారు, ఇంకోటి ఆనందపడతారు. గౌరవాన్ని ఇచ్చాడండి పెద్ద ఆయన గౌరవం ఇచ్చాడు. తన భూమి 1000 ఎకరాల భూమిని తన తండ్రి కొట్లాడితో సుబ్బారెడ్డి ఆయన తండ్రి గారు కొట్లాడి దస్తావేజులన్నీ కూడా కాల్చి పారేశాడు. అంటే పేదవాళ్ళకు కొన్ని దస్తావేజులు వాళ్ళ ఏదో అప్పుల కింద తీసుకున్నాం, వాళ్ళ నాన్న ముందరే కాల్చి వ్యతిరేకించాడు. ఆ భావం 1000 ఎకరాల భూమిని దారాదత్తం చేశాడు. ఈరోజు ఆ ఎకరాల భూమి అంటే చూస్తున్నాం, భూ బకాసురులు ఏ విధంగా దోచుకుంటున్నారు. ఎకరా పొలం అంటే మనం చంపే కాలం, అన్నదమ్ములు చంపుకునే కాలం. అలాంటి తనం 200 ఎకరాల భూమి పేదల దారాదత్తం చేశాడు. ఈరోజు ఆ 200 ఎకరాల భూమి ఉంటే కోట్ల రూపాయలు వస్తుంది. కానీ ఈరోజు కూడా ఆయన దారాదత్తం చేశాడు, చరిత్రలో నిలబడిపోయాడు. మా అందరు లాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వాడు. వారసత్వాల ఒక సిపిఎం పార్టీకే ఒక అగ్రగామిగా నిలిచిపోయాడు. ప్రపంచ దేశాల్లో తరిమల నాగిరెడ్డి గారు, పిచ్చేపల్లి సుందరయ్య గారు ఇలాంటి ఎంతో గొప్ప వ్యక్తుల ఆయన నీడ మాకు పడింది. కానీ నేను చూడలేకపోయాను. కానీ నేను పుట్టినప్పుడు నేను చనిపోయాడంట. అప్పటికి లేరు. మా నాన్నగారు ఫోటో ఉన్నది, అప్పుడు చెప్పేవారు నాన్నగారు బాగా. పుస్తకాలు చదివేవాళ్ళము. స్తూపం బస్సు దిగుతూనే స్తూపం ఉందండి మా ఊరు. స్తూపం చూస్తేనే ఒక గ్రేట్ ఆఫ్ ఫీల్. అలాంటి చాలామంది, నాగిరెడ్డి గారు, మరి ఇంకోటి చూస్తే విన్సెంట్ ఫెర్రర్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల ఒక్కసారి చదివితే వాళ్ళలో మనం అనువే కదా సార్థం చేసుకొని వెళ్ళారు. ఏం తీసుకెళ్ళాం. ఈరోజు కూడా అనంతపురం జిల్లాలో అగ్రామిగా ఉండే సేవా సంస్థలో ఆర్డిటి అలాంటి గొప్ప వ్యక్తి ఎక్కడికో స్పెయిన్లో పుట్టి ఇక్కడికి వచ్చి భూభాగాన్ని ఆక్రమించుకున్నట్ల, చైనా బొర్ర భూగ్రామం ఆక్రమించుకున్నట్ట ఈ జిల్లాలో ఆక్రమించుకొని వెళ్ళాడు. సేవగా ఎంతోమందికి ఇనుములు, హౌసింగ్లు, హాస్పిటల్స్, వాటర్ షెడ్లు, నంబర్ ఆఫ్ సర్వీస్ చేశాడు. కొన్ని వేల మందికి వైద్య సహాయం చేస్తున్నాడు. కొన్ని వేల మందికి ఉపాధి, ఎంప్లాయ్మెంట్ అన్నీ ఇస్తున్నాడు అన్న గొప్ప వ్యక్తి. కానీ ఆయన ఇక్కడే మనకి ఆ జిల్లాకు రావడం పెద్ద వరంగా ఫీల్ అవుతున్నాం. అలా గొప్ప వ్యక్తులు అందరినీ కూడా నేను తీసుకున్నాను. అందులో కొద్దిగానే మనం చేసి చిరస్థాయిగా నిలబడాలనే చిరుకాంక్ష అందులో అదేమన్నా కీర్తి అనుకోండి, ఏమని అనుకోండి, అది ఒక వ్యసనం లాగా అయిందండి బాడీ, నా మైండ్. సో అందుకు సేవ అనే దాన్ని పంపించి పెట్టింది. సార్ నేను చూస్తుంటాను పేపర్లో, ఎప్పుడు చూసినా 50,000, 1,00,000, 2 లక్షలు ఇవి వాళ్ళకి వస్తువులు ఇవ్వడము, చదువుకో ఇవ్వడము, ఈ సహాయాలు చేస్తూనే ఉంటారు. వారంలో కనీసం 3-4 సార్లు నేను పేపర్లో చూస్తున్నాను. ఇన్ని డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఫండ్స్ ఎవరన్నా ఇస్తున్నారా ఏమన్నా? సార్ ఫండ్స్ నేను అడగనండి. ఐ హ్యావ్ నాట్ ఎనీ బెగ్. అంటే ఒక ఇందులో 2 ఉన్నాయండి. నేను వాళ్ళు విమర్శించడం కాదు, ఫండ్ వల్ల తీసుకొని చేయడం వల్ల కొద్దిగా బ్యాడ్ నేమ్ వస్తాయండి. అంటే మనం డబ్బులు ఇస్తే వాళ్ళు అంటే డిఫరెంట్ ఆఫ్ మెంటాలిటీస్ వస్తాయి. సో అందుకే నేను ఒకటండి, సంవత్సరానికి నాకు 50 ఎకరాల పొలంలో 5 లక్షల పంట వస్తుంది. 50 ఎకరాలు ఉందా? 50 ఎకరాల పొలంలో 5 లక్షల పంట వస్తుంది. ఇక్కడ కొన్ని చిన్న వ్యాపారాలు చేస్తాం, ట్రేడింగ్ బిజినెస్ చేస్తాం. అంటే ఫుడ్ ట్రేడింగ్ బిజినెస్, చెనిక్కల, అందులో 5 నాకు వచ్చే నెలకు 10 లక్షల సంపాదనలు, 6 లక్షల రూపాయలు ఇంటికి, 4 లక్షల రూపాయలు సమాజానికి కేటాయిస్తాను. ఈ 4 లక్షల రూపాయలు ఇచ్చే దాంట్లో ప్రతి నెలకు ముగ్గురికి నేను డివైడ్ చేస్తాను. ఇంకా మేజర్ అంటే 2 లక్షలు 3 లక్షల రూపాయలు మేజర్ జాబ్ వస్తే నా కాంట్రిబ్యూట్ 50% ఉంటే 50% నేను ఆర్డిటి యాన్ని ఫెర్రర్ గారు అడుగుతాను. సిస్టర్ గారు నాకు బాగా సపోర్ట్ చేస్తాం. ఆమె వెళ్ళినప్పుడు ఆమె 50%, నా కాంట్రిబ్యూట్ 50%. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. నేను 10 ఇస్తానంటే జాయిన్ అయ్యాను. నేనుగా అడగను, జస్ట్ ఒకవేళ చెప్తాను విషయం వస్తే వాళ్ళు 1 దానం ఇస్తాను. బట్ స్పెషల్గా ఈ కలెక్షన్స్ అంట ఇవన్నీ నేను ఇప్పుడు మోటివేట్ చేయను, నేను అడగను కూడా. అంటే ఈ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఎవరైనా నుండి వాళ్ళ ద్వారా? లేదండి, ఎన్ఆర్ఐ ఏం లేదు. నేను అప్లై చేయలేదు. ఫండింగ్ ఏం రిజిస్టర్ అవుట్ అయింది, కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా నేను చేయలేదు. నేను బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయడం లేదు, ఫొటోస్ పెట్టి ఆల్బమ్ తయారు చేయడం లేదు. అయిపోవాలండి. ఈరోజు వర్షం వస్తుంది, ఈరోజు వర్షం అయిపోతుంది, రేపు ఎండగా వస్తుంది, అంతే. ఈరోజు సేవ అయిపోతుంది, రేపు మామూలు తరం అవుతుంది, అంతే. దాన్ని ఫోటోలు పెట్టి దాన్ని ఫోటో చేసి దాన్ని బుక్ తీసుకొని ఎన్ని చేసాం. నా ఇంట్లో మీరు కింద వచ్చి ఎక్కడైనా చూడొచ్చు, ఏ ఫోటోలు ఉండవండి. మీ దగ్గర ఫోటో ప్రెస్ వాళ్ళ దగ్గర ఫొటోస్ ఉంటాయి, అవే నాకు డైరీలో ఉంటాయి, సెల్లో ఉంటాయి. బట్ ఆ ఫొటోస్ మొబిలైజ్ చేసి నేను ఇది చేశాను, ఓఆర్ సోన్సోని కూడా నేను ఎక్కడ చెప్పను. కామన్గానే ఉంటాను. మీలాంటి వాళ్ళు గుర్తించి అమ్మ అంటే వీఆర్ టు హ్యాపీ, అంతేగాని నేను సోన్సో, నేను అమ్మ ట్రస్ట్ అని. అమ్మ ట్రస్ట్ అని పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు? యాక్చువల్గా ఇందులో 2 ఉన్నాయండి. అమ్మ ట్రస్ట్ అంటే ఒక తల్లి అనేది ఎంత పవిత్రమైందో మనకు తెలుసు. ఒక జన్మనిస్తున్న అమ్మ అంటే చాలామంది నిరుపేదలకు, పేదలకు ఏ దెబ్బ తగిలినా ఇంకోటి ఏదైనా అమ్మ అని అంటారు, పలకరింపు వస్తుంది. అమ్మలో స్వచ్ఛతనం ఉందండి, స్వచ్ఛతనం ఉంది, స్వేచ్ఛాభావం ఉంది,
తనకి ఏ బాధనో చెప్పుకున్నాను, వ్యూస్ ఉంది కాబట్టి అమ్మ అనే టైటిల్ బాగుందని అమ్మ అని పెట్టాను. కరోనా టైంలో కావచ్చు, చాలామంది పేదలు మీరు వెళ్తుంటారు అప్పుడప్పుడు హాస్పిటల్స్లో వాళ్ళకి బిల్లులు వేసి అనవసరమైన టెస్టులు చేసి బాగా ఇబ్బంది పెడుతుంటారు. అప్పుడు డాక్టర్లతో కొంతమందితో విభేదించి గొడవపడి వాళ్ళతో వ్యతిరేకంగా, ఎందుకంటే మీరు చెడ్డ అయిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, చెడ్డైన పరిస్థితులు ఉన్నాయి. నేను తిట్టినప్పుడు కూడా ఘర్షణలు కూడా జరిగాయి. కొన్ని రెండు పేర్లు చెప్పడం కానీ ఒక 4-5 హాస్పిటల్, ప్రముఖ హాస్పిటల్లో ప్రముఖ సమాజంలో గౌరవం ఉన్న డాక్టర్లు కూడా లాస్ట్కి ఎట్లా తయారంటే, ఒక పేషెంట్ చనిపోయాడు, బిల్లు 1,70,000 రూపాయలు వేసి, డబ్బులు లేవు, ఆల్రెడీ 1,00,000 రూపాయలు గుంజారు, 70,000 లేకపోతే ఆ తల్లి పుచ్చలు ముక్కుపొడిగా 2 ఉంగరాలు తీసుకొని తిరిగి డబ్బు తెచ్చి తీసిపోమన్నాను. అప్పుడు డిఎస్పీ ఆర్ల శ్రీనివాసులు గారు నేను కలిసాను. సార్ని పిలుచుకువెళ్ళి, సార్ ఇది అంటే సార్ సీరియస్గా తీసుకొని మన సత్యేశ బాబు గారు ఎస్పీ సార్ చొరవ తీసుకొని హాస్పిటల్ యజమాని సీరియస్ తీయడంతో అప్పుడు ఆ బంగారు ఎన్నికి ఇచ్చి పంపించారు. బంగారు తీసుకున్నాను సార్. నేను ప్రూఫ్ అండి, కోట్ల నన్ను మనుషుల మీద పశువుల. ఇందులో ఇంకోటి అండి, హాస్పిటల్ కూడా పాత్ర హాస్పిటల్ పెట్టాల్సింది ఒక డాక్టర్ మెడికో ఒక మాట, సర్టిఫికేట్ ఆఫ్ ఢిల్లీ ఐఎంఎస్ఎస్ పెట్టి సర్టిఫికేట్ ఉంటే ఒక మెడికల్ హాస్పిటల్ పెట్టాలి. వాళ్ళు ఎలిజిబుల్ ఆఫ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్, దాన్ని గివింగ్ ద డిఎంహెచ్ఓ సర్టిఫికేట్ ఇవ్వాలా, ప్రీవియస్గా ప్రాసెస్ ఉండాలి. కానీ బయట రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు హాస్పిటల్లో భాగస్వాములు అయ్యి అందులో బయట ఉన్న డాక్టర్లను ప్రిఫిల్ చేసుకొని వాళ్ళ కమిషన్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పర్యవేక్షణలో ఇన్స్ట్రక్షన్స్లో స్కానింగ్లు రాయడము, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్లో డెలివరీలు చేయడము, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్లో బిల్లు ఎంత వేయాలనేది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఈరోజు శాసిస్తున్నాడు కొన్ని హాస్పిటల్స్. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎంత ఉన్నా వాళ్ళు మానవత్వం ఉండదు, డబ్బు గుంజాలనే ఆలోచన. ఇలా 4-5 హాస్పిటల్ ఉన్నాయండి. ఈరోజు 1,000 రూపాయలు, కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించారు, 1,000 రూపాయలు ఎకరాలు, కోట్ల రూపాయలు పెట్టి భూములు కొన్నారు, లక్షల రూపాయలు పెట్టి జ్యువెలరీ కొంటున్నారు. ఇన్ని దోచుకుని ఎక్కడండి దోపుడు ఎంత అవసరం? ప్రజల పేదవాళ్ళ గురించి. ఒక పేదవాడు వచ్చి ట్రీట్మెంట్కి వచ్చి హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, వాడి బట్టలు చూస్తే అర్థమవుతుందండి వాడు పేదవాడా కాదని. నాడు పెట్టుకుంటే అర్థమవుతుంది వాళ్ళు జబ్బు ఉందా లేదా. ఏమి చూడకుండా సెటస్కోప్ పెట్టాడు, కడుపు మీద ఒత్తాడు. డాక్టర్ చేయాల్సింది ఫస్ట్ బెడ్ మీద పండబెట్టి కడుపు ఒత్తాలా, నాడి పట్టుకోవాలా, చెలి మీద పెట్టాలి. ఇవి మెడికల్లో ఫస్ట్ అటానమీలో చెప్పేది. కానీ ఏ డాక్టర్ కూడా 85% డాక్టర్ రోగి నాటి పట్టుకునే డాక్టర్ ఏం లేడండి. వస్తానే జబ్బు చెప్పడం వెంటనే అక్కడ బుక్ తీసుకొని పలానా హాస్పిటల్ స్కానింగ్ సెంటర్లో కమిషన్లు ఉంటాయి పెట్టడం, బుక్కులు రాయడం, పోయి చేసుకొని రావడం. వచ్చినాక అయ్యో ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. మందులు మెడికల్ స్టోర్లు కూడా వాళ్ళే భాగస్వాములు, ల్యాబులు భాగస్వాములు, అన్ని భాగస్వాములు వాళ్ళే. అందులో లక్షల రూపాయలు సంపాదిస్తారు. కానీ భయాన్ని బలహీనంగా తీసుకొని ఆ భయాన్ని బలహీనంగా తీసుకుంటున్నారు. డాక్టర్లు జోబులు ఫుల్ అవుతున్నాయి, రోగులు జోబులు చిల్లు అవుతున్నాయి. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైద్య వ్యవస్థ పరిస్థితి. ఇందులో చాలాసార్లు మేము కొట్లాడడం ఫలితం లేదండి. మేము ఏం చేసినా కూడా మమ్మల్ని ఏం చేసుకోలేరు. ఎందుకంటే తిరిగి రేపు పొద్దున్న వాళ్ళకి రావాల్సిందే. వాడు ప్రాణం అనే భయంతో మా దగ్గరికి వస్తాడు బలహీనంగా. మెడికల్ సైన్స్లోనే మేము ఏమైనా ప్రూఫ్ చేయొచ్చని కూడా కొంతమంది డాక్టర్లు వాదించాం. అలాంటి కోర్టుకు వేసుకోబడి ఉంటాం. కాబట్టి ఆ భయం కేవలం వైద్యులు అనేది మన మానవతా దృష్టితో మారాలి, కానీ భయంతోనో ఇంకో విధంగా మారేది కాదండి. ఇలాంటి కేసులు చూసింటారు కదా చాలా మంది. కొంతమంది అన్న మానవత్వం ఉన్న డాక్టర్లు ఉన్నారు సార్, ఉన్నారు. కానీ 2-3 ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా పొల్యూట్ అయిపోయారు. పొల్యూట్ అయిపోయారు. ఉన్నారు 2-3 ఉండేవాళ్ళు, లాస్ట్లో ఇంకా 2-3 ఉండేవారు. సో వాళ్ళు కూడా పొల్యూట్ అయ్యారు. 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా కాలం లేరు 100%. పలానా డాక్టర్ చెప్పమనండి, నేను కమిషన్ తీసుకోలేదు ఆ ల్యాబ్ నుంచి, నేను తీసుకోకుండా మినిమం వైద్యం చేశాను, నాకు నా ప్రాఫిట్ తీసుకొని మినిమం వైద్యంతో వాళ్ళ ఇంటికి పంపించాను అని తృప్తి అయిన ఒక డాక్టర్ చెప్పమనండి. నో, 100% ఓపెన్ చేయాలి ఆల్ డాక్టర్స్. మీరు ఇన్ని సేవా మార్గాలు చేస్తున్నారు కదా సార్, ఇలాంటి కొంతమందిని మొబిలైజ్ చేసి ఒక హాస్పిటల్ నిర్మించి ఇలాంటి పేదలకు కొంచెం అంటే ప్రైవేట్ తక్కువ ఫీజుతో చేయాలనే ఆలోచన సార్, అది ఆలోచన ఉంది. కానీ ఇది బిగ్ కాన్సెప్ట్ సార్. ఎందుకంటే ఒక రోజు కాదు కదా, ట్రస్ట్ అనేది పెడితే కంటిన్యూగా నడపాలా. we're getting that funds also, డాక్టర్ మొబైల్ ఆల్సో. డాక్టర్లు వస్తారన్నా కూడా మనం కష్టం నేను సాధారణ వ్యక్తి, నా దగ్గర పెద్ద కోట్ల రూపాయల ఆస్తులు లేవు ఉంది. కానీ బట్ మ్యాక్సిమం డాక్టర్లతో కొంతమంది డాక్టర్ రిక్వెస్ట్ చేసుకుంటారు సార్, చాలా పేదవాడు తగ్గించారు సార్ ప్లీజ్
తగ్గించిన ఒకవేళ మీకు తగ్గించడం అంటే తగ్గిస్తే మిగతా మేము కడతామండి వాళ్ళు అది కూడా కట్టలేని పరిస్థితి. అంటే కొంతమంది అది భయంతోనో భక్తితోనో కూడా మాకు తెలియదు, కానీ కొద్దిగా రిక్వెస్ట్ చేసుకునే తగ్గిస్తున్నాం, కానీ వాళ్ళ ఉదార స్వభావంతో ఎవ్వరూ తగ్గటం లేదు, తగ్గించరు కూడా. తగ్గించకుండా కూడా ఇంకా నాకు నవ్వు ఏంటంటే వీళ్ళు కొన్ని పేర్లు తీసేయాలి. గుడ్ హెల్త్ సర్వీసెస్ సెంటర్స్ అని పెడుతున్నారు. సర్వీస్ అంటే ఏంటండి, ఫ్రీగా చేయాలా, ఇందులో డబ్బులు తీసుకుని సర్వీస్ చేయడం ఏంటండి. రాయలసీమ డయాగ్నోస్టిక్ సెంటర్స్ సర్వీసెస్, సత్యం సిటీ సర్వీసెస్, అదే అన్ని సర్వీసెస్ సెంటర్స్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ సర్వీస్ సెంటర్స్? సర్వీస్ మీన్స్ వితౌట్ నాన్ ప్రాఫిట్ గివ్ విత్ సర్వీస్. మీరు డబ్బులు తీసుకుని సేవ చేస్తున్నప్పుడు సర్వీస్ ఎట్లా అవుతుంది? మేము అది కూడా తీసేసి కొటేషన్ చెప్పాము, అందులో కూడా వాదించాము, కానీ అందులో కూడా మారలేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఎక్కువ మంది రెఫర్ చేస్తుంటారు, ఆపరేషన్లు చేస్తుంటారు అని కూడా మీరు వెళ్ళి చేస్తుంటారు విన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళు ఏం చేస్తారంటే సార్, కొన్ని పేర్లు కొంతమంది డాక్టర్లు బయట ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్స్ అక్కడ నీ రీప్లేస్మెంట్ వాళ్ళు కొంతమంది డాక్టర్లు ఏం చేస్తున్నారంటే అక్కడికి వచ్చే పేషెంట్ని అక్కడే తీసుకొని ప్లాన్స్ కొనుక్కొచ్చుకోమని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీ చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్లాన్స్ కొనుక్కొని ఎందుకు సర్జరీ చేస్తున్నారు, వాళ్ళకేం లాభము మీరు చెప్పగలరు. కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకోవాలా బయట తెలియకూడదు, వాళ్ళు ఈ మెప్పు కోసము ఇంప్లాంట్ ప్లాన్స్ కొనుక్కోమంటున్నారు బయట. ఒకటి. సెకండ్, ఓటీ ఆపరేషన్ థియేటర్ కరెంట్ ఛార్జెస్ అన్నీ ఫ్రీ. సో ఓటీలో అక్కడ చేసే సీనియర్లు ఉంటారు ఆపరేటర్, వాళ్ళు ఫ్రీ గవర్నమెంట్ ఎంప్లాయ్, కానీ బిల్లు మాత్రం వాడు 60% బిల్ పేషెంట్తో తీస్తున్నారు డాక్టర్స్ తీసుకుంటారు. ఇది పెద్ద మాఫియా జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్. మరి దీని మీద ఎందుకు మీరు ఫైట్? మేము అడిగాం సార్, అడిగితే ఎన్నో రీజన్స్ అయితే చూపిండి అంటాడు. అక్కడ పేషెంట్లు చెప్పారు, ముందే భయపెడతారు. మీరు అక్కడ పోతే ₹1,00,000 అవుతుంది, ఇక్కడ పోతే 30,000 అయిపోతుంది అంట. పేషెంట్ చెప్పలేకపోతున్నారు. మేము సేకరించిన విషయాలు ఇవి కొన్ని. వాళ్ళైతే ముందుకు రారు, పేషెంట్ రారండి, భయపడిస్తారు, బలహీనపరుస్తారు. ఇట్లా అయితే బయట అయితే 1,00,000, ఇక్కడైతే 50,000. అంటే కాయగూరల వ్యాపారం అండి, మండి వ్యాపారం లాగా అయిపోయింది వైద్యం. మీరు చెప్తుంటే నిజంగా నాకే షాక్ అయ్యింది. కావాలండి మీరు ఆల్ రిపోర్టర్స్ అడగండి, వైద్య రిపోర్టర్స్ అడగండి, చెప్తారు వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్, వాళ్ళకి తెలుస్తాయండి బయట. సో వాళ్ళు కొన్ని చెప్పలేక వాళ్ళకి మామూలుగా కొంచెమన్నా మానవత్వము, ఆ దయాగుణము, అదే దేవుడు ఉన్నాడు చూసి ఇలాంటివి అనిపించవు వాళ్ళకి. దేవుడు ఉన్నాడు, సరే సార్, దేవుడు ఉన్నాడు, ₹1,00,000 ఈరోజు డబ్బులు సంపాదిస్తున్నారు సార్, డబ్బులు మరిగినారు. ఒక 3 కార్లు సార్, ఒక ఫ్యామిలీకి 3 కార్లు, ఒక కారు ₹50 లక్షల కార్లు ఈవెన్ లీడింగ్ ప్రాక్టీస్ డాక్టర్స్ 3 కార్లు ఉన్నాయి. డైమండ్ నెక్లెస్లు, ₹20,000 చీరలు డాక్టర్ గారి భార్యలు, వాళ్ళ పిల్లలు మణిపాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతున్నారు. ప్రతిదీ కూడా లగ్జరీ లైఫ్లో బతుకుతున్నారు. ఇంత లగ్జరీ ఇస్తున్నప్పుడు పనిష్మెంట్ లేదు, ఇంక లేనప్పుడు దైవాన్ని వాళ్ళే దైవం అని అందరికీ తెలుసు. వాళ్ళు ఆ వైద్య నారాయణ మర్చిపోయారండి. వైద్యో వ్యాపారో హరి, నారాయణ పదానికే అర్థం లేదు సార్. బాగున్న యంగ్స్టర్స్ కూడా వాళ్ళని కూడా పొల్యూట్ చేస్తున్నారండి. ఇట్లుంటే మేము ఎప్పుడు సంపాదించుకోలేదు. ఫస్ట్ డాక్టర్ ఒకటండి, వస్తానే ప్రాక్టీస్ ఒక ఏరియాలో పెడతాడండి, ప్రాక్టీస్ పెడితేనే మెడికల్ స్టోర్ పెడతాడు, మళ్ళీ ల్యాబ్ అండి. ఒక 2 సంవత్సరాలకే ఆర్ఎంపీలు, ఆటో వాళ్ళకు, అంబులెన్స్ వాళ్ళకు, డ్రైవర్లకు కమిషన్లు ఇస్తాడు. డబ్బులు సంపాదించి మొదలు పెడతాడండి, నేర్చుకుంటేనే ఒక ఏరియాలో ఫస్ట్ స్టెప్ సైట్ కొంటాడండి. సైట్ కొంటేనే వాడు కమర్షియల్ పెంచుతాడు, పేషెంట్తో లాగే సైట్ పెట్టి కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంతా రావాలి. మళ్ళీ ఆపరేషన్ హాస్పిటల్ కడతాడండి, స్టాఫ్ పెడతాడండి. ఇవన్నీ క్యాపిటల్ ఎంత ఈక్వల్ టు ప్రైవేట్ సిస్టమ్ అండి. డబ్బు ఎంత పెట్టే కొద్దీ ప్రజలతో దోచుకుంటారు. వచ్చే డబ్బు ప్రజలతోనే కదా వచ్చేది. కాబట్టి ₹1,00,000 ఒక సాయనంలో విలువ 60-70 లక్షల రూపాయలు ఒక సెంటు స్థలం, ఒక సెంటు స్థలం. ఇది అందరు చూడండి, 42 హాస్పిటల్స్ ఉన్నాయి, 16 నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి, 23 క్లినిక్లు ఉన్నాయి, 23 PSC సెంటర్స్ ఉన్నాయి సాయినగర్లోనే. సో ఇవన్నీ వాళ్ళు సొంత స్థలాలని ఎలా వస్తాయంటే, సొంత స్థలాలు ₹60 లక్షల సెంట్ అంటే మినిమం 10 సెంట్లు అంటే ₹6 కోట్ల. ఎట్లా సంపాదిస్తున్నారండి? ఎట్లా వస్తుందండి? ఎంతమంది రోజుకి సగటు ఎంతమంది రోజు పేషెంట్లు వస్తున్నారు, సగటు రోజుకి ఎంత ల్యాబ్లు పంపిస్తున్నారు, ఎంత మందులు రాస్తున్నారు, ఎంత రూమ్ ఛార్జెస్ ఇస్తున్నారు, ఇవన్నీ అధికారులకు తెలియదండి. అధికారులు పట్టించుకోరండి, అధికారులు ఏం లేదు. వాళ్ళకు కూడా కమిషన్లు సిస్టమే పోతుందండి. వ్యవస్థే పెట్టుబడిదారు చేతులకు వెళ్ళిపోయింది. ఎవరు తీసుకోరండి? ప్రతి వరకు నామ్స్ ఉన్నాయండి, హాస్పిటల్ నామ్స్ ఉండాలి, నామ్సే లేవు. ఫైర్ ఇంజన్ చుట్టూ 10 feet వదలాలి, హాస్పిటల్స్ లేవు, అంబులెన్స్ ఉండాలా లేవు, ఏమీ లేవండి.
ఊరికి ఆ టైం వచ్చినప్పుడు మాత్రం అవన్నీ సెటప్ చేసి పెడతారు. ఇంకా కొన్ని హాస్పిటల్స్ అయితే ఆరోగ్యశ్రీ తెచ్చుకోవడము, 10 బెడ్లు వేయడము, 2 రేకుల షెడ్లు వేయడము, ఆరోగ్యశ్రీ తెచ్చుకోవడము, లంచాలు ఇచ్చి ఆరోగ్యశ్రీలు తెచ్చుకోవడము, 10 రేకుల షెడ్లు వేయడం. ఐసీయూ అంటారండి, ఐసీయూ పోతే 10 బెడ్లు ఉంటాయండి. ఐసీయూ అదే జనరల్ అది. ఇంకా ఐసీయూకి జనరల్కి తేడా ఏమండి? వ్యవస్థ అంతా లింక్ అండి. ఒక పెద్ద డాక్టర్ నుంచి చిన్న ఆటో వాడి దగ్గర నుంచి ఒక రూపాయి పేషెంట్ వచ్చే రూపాయి 10 భాగాలుగా 10 పైసలు 10 పైసలుగా మొత్తం సిస్టమేటిక్గా లైన్గా పంచుకుంటుంది. ఆటో, ఆర్ఎంపీ, అంబులెన్స్, ఆటో, ఆర్ఎంపీ, డ్యూటీ డాక్టర్, చీఫ్ డాక్టర్, ఈ 5 మంది కమిషన్లు పోయినప్పుడు ప్రాక్టీస్ డెవలప్ అయింది. ప్రాక్టీస్ డెవలప్ అయినప్పుడు డబ్బులు దండిగా సంపాదిస్తుంది. డెత్ కేసు కూడా చాలా నవ్వు వస్తుంది. డెత్ కేసు వస్తే వెనక నుంచి బాడీలు పంపిస్తారు. ఇందులో సూక్ష్మం ఏంటంటే చనిపోతే పేషెంట్ ఎవరి వల్ల చనిపోయినారో వీళ్ళు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో అది కూడా ఒక కోణం చూడండి. వ్యాపార రీత్యంగా చూసుకుంటే మన హాస్పిటల్ చనిపోతా ఉంటే ఈ హాస్పిటల్ చేసి చనిపోతారు కదా తెలియకూడదని అక్కడే లోపల సెల్లార్లో బాడీ కట్టేసి అంబులెన్స్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకెళ్తారు. 2 దారులు పెట్టారండి. బ్యాక్ సైడ్ నుంచి షిఫ్ట్ చేస్తారు బాడీని. ఇట్లా పోతే చనిపోతే మేము హాస్పిటల్ చేరుతుందని. అంటే ఇందులో కూడా ఒక మనిషి శవంతో కూడా వ్యాపారం అవుతుంది. అంత అధ్వానంగా తయారైంది వైద్య వ్యవస్థ. చనిపోయిన శవానికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉన్నాయి సార్. ట్రీట్మెంట్ ఇచ్చిన ట్రయాలు ఉన్నాయి. ఏమి లేకున్నా అవి ఉంది ఉందని చెప్పారు. కడుపులో అపెండిక్స్ లేకపోయినా ఒక ప్రముఖ డాక్టర్ ఇప్పుడు పరారు అయిపోయాడు. ఆయన కూడా అపోలో హాస్పిటల్ ఆయన అంత ఆపరేషన్ ఇంటికి ఫోన్ చేసి అపెండిక్స్ ఆపరేషన్ చేసుకుని చచ్చిపోతామని పిలిపించుకుని 40,000 గుంజుకునేది ఆయన ఉన్నాడు, సోమయాజు సార్. సో ఆయన ఎప్పుడు వెగెట్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన అప్పులు చేస్తాం లేదు, క్లోజ్ చేసేసాం. దానివల్ల ఏం సాధించినారు వాళ్ళు ఇప్పుడు? ఆయన మీరు అన్నట్టుగానే సరే ఆయన పోయి మిగతాలు బాగుంటుంది కదా. మిగతాలు ఇప్పుడు డాక్టర్స్ పిల్లలంతా డాక్టర్స్ అయ్యారండి. ఇప్పుడు మళ్ళీ డాక్టర్లు మళ్ళీ ఫీడ్బ్యాక్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు వస్తున్నారు. మాను మొక్క మానయింది. ఆ మాను అదే కొమ్మలే పెరుగుతాయి కానీ సపరేట్ కొమ్మలు ఏం పెరగవు కదా. సో అదే సిస్టమేటిక్ ఇస్తారండి, ఫీడింగ్ ఇస్తారు. ఆ పిల్లలకు కూడా కనీసం హ్యూమానిటీ లేదు. నో హ్యూమానిటీ అనేది లేదు సార్. హ్యూమానిటీ పదం మర్చిపోయారు, నవ్వుకుంటారు. హ్యూమానిటీ ఉండేవాళ్ళం కూడా చెడగొడతారు. నువ్వు ఎప్పుడు సంపాదించుకుని ఇట్లాంటి తిక్క డాక్టర్ అంటారట వాళ్ళు సంపాదించుకోకపోతే. ఇప్పుడు హాస్పిటల్ అంటే సార్ మంచి లైట్స్ వేయాలా, మంచి ఏసీలు ఉండాలా, మంచి ఎక్విప్మెంట్స్ ఉండాలా, మంచి ఉంటే వస్తారు పేషెంట్ కూడా. అట్లా పేషెంట్ తయారు చేశారు. సరే వాడు పేద డాక్టర్, రూపాయి డాక్టర్ అని మనం ఎవరు కడపలో ఆ పాపను చూసాం. అట్లా వాళ్ళ దగ్గర వాళ్ళవన్నీ ఎక్విప్మెంట్స్ పెట్టుకోవాలి. వచ్చేది ₹1 తీసుకుంటారు, ₹10 తీసుకుంటారు. పాత బెంచ్ ఉంటుందండి, పాత ఉంటాయి. ఈ తిక్క డాక్టర్ ఏం చేస్తారు? ఇంకేం తెలుసు, ఏం ఎక్విప్మెంట్స్ ఏం అంటే జనాలు కూడా తయారైపోయారు. అంటే డాక్టర్ అంటే ఎంత వస్తే డాక్టర్ అండి అని వైద్యం స్కిప్ చూడాలి మనం. అంతేగాని ఇది కూడా అట్లా అయిపోయింది ఫ్యాషన్ ప్రపంచంలో. పేదల డబ్బులన్నీ అక్కడికి చేరుతున్నాయి అనుకుంటాను నాకు తెలిసి. ఎడ్యుకేషన్, వైద్యం, విద్య 2 వ్యవస్థ బాగా డబ్బులో వాళ్ళ చేతులు వ్యవస్థ నడుస్తున్నది వాళ్ళ చేతులు. వైద్యం, విద్య ఈ 2 గవర్నమెంట్ చేతిలో కనుక తీసుకోగలిగితే పేదలకు మరింత మంచి జరిగే అవకాశం ఉంది కదా సార్. ఆరోగ్యశ్రీకు ₹5,00,000 తెలంగాణలో ₹5,00,000 ₹10,00,000 పెంచారు. ఇక్కడ కూడా 25 లక్షలు పెంచుతా అంటున్నాడు ఆయన. అంత పెంచే వాళ్ళు ఆ డబ్బును ఎక్విప్మెంట్స్ని గవర్నమెంట్ GHS హాస్పిటల్, సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఆ ఎక్విప్మెంట్స్ ఇస్తే ఇది దోపిడీ ఉండదు కదా. అంటే డాక్టర్స్ అండ్ బిల్డింగ్స్ అన్ని కావాలి కదా అప్పుడప్పుడు. ఉన్నాయి కదా సార్. అదే నేను చెప్పి ఆ ఇన్వెస్ట్ సరే మీరు ఆరోగ్యశ్రీ ఇచ్చారు, నిజంగా ప్రూఫ్ చేయండి. ఆరోగ్యశ్రీ ఎన్ని కేసులు రియల్ అవుతున్నాయి, ఏం లేని కేసులు అన్నీ కూడా ట్రీట్మెంట్, ల్యాబ్ టెస్టింగ్స్ అన్నీ రాపించి వాళ్ళు దొంగ బిల్లులు తయారు చేసుకొని దోచుకుంటున్నారండి. ఆరోగ్యశ్రీ వల్ల ఉపయోగపడుతుంది 50% ప్రైవేట్ హాస్పిటల్ అన్నెసరీ ట్రీట్మెంట్ ఇచ్చి దొంగ బిల్లులు తీసుకుంటున్నారు. ఈ స్టంట్లు కూడా అనవసరంగా చేస్తున్నారని సార్. ఇందులో పెద్ద స్కామ్ చెప్తాను చూడండి. ఐ లెన్స్ 5,000 నుంచి ₹1,00,000 వరకు ఉన్నాయి. అది కూడా పెద్ద స్కామ్. అంటే మీకు ₹50,000 లెన్స్ వేస్తున్నామని చెప్తారు, లోపల వేసేది ₹25,000 లెన్స్. అది స్కామే. స్టంట్లు స్కామే. ఇవి 2 మేజర్ పార్ట్ ఆఫ్ దమ్. ఇంకోటి పెయిన్ వస్తుంది, పెయిన్ వస్తుంది, ఇమీడియట్లీ హార్ట్ అటాక్, మీరు ఖచ్చితంగా స్టంట్స్ వేయాలని ఇమీడియట్గా ఈ మధ్య కొత్త హాస్పిటల్, మేజర్ హాస్పిటల్ వాళ్ళు ఒక డాక్టర్ వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చి వస్తున్నారు ఇంకా మా వాళ్ళు వెయిట్ చేయండి అంటే అందరూ చచ్చిపోతాడు పేషెంట్ వస్తే వెంటనే వేయాల్సింది స్టంట్ వేసేస్తారు. భయపడి మరి పేషెంట్ని ఆడే సగం భయానికులు వేసేసి స్టంట్లు వేసేసి వచ్చిన బిల్లు ఇప్పించుకుంటున్నారు. స్టంట్లు వేసారా వేయలేదా ఏమని కూడా తెలియదు. బలహీనం అండి, బలహీనాన్ని భయాన్ని ప్రాణాన్ని చేతులు తీసుకొని వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతున్నాం. మనం కంట్రోల్ వెళ్ళిపోవాలి తప్పదు.
స్ట్రెచర్ మీద మనం బెడ్ మీద పడి పెడితే మనం మన నువ్వు చనిపోతావు, ఏముండదు, నేర్చుకోవాలన్నప్పుడు. డాక్టర్ చేతిలో ఉంటుందండి. అదే అనేది భగవంతుని దగ్గర పసిబిడ్డని పెడితే దేవుడా నువ్వే దిక్కున పైన మనం చూసినట్ల పేషెంట్ని డాక్టర్ చేతిలో పెట్టి దేవుడా నువ్వే నా డాక్టర్ గారని బయటికి పోతాం మనం లోపల పడి. ఆయన దయ్యం అవుతాడో దేవుడు అవుతాడో ఆయన మనస్సాక్షి తెలుసుకోవాలి. అదే మానవత్వం అంటే మీరు అన్నారు కదండి, అదే ఆ రెండిట్లో అప్పుడు ఆయన తరుణం ఏం మారుతుందో, ఆయన తన ఆత్మ తను ఏం చెప్తుందో అతని అంతర్గతంగా అతను ఆలోచిస్తాడు. అంటే చేద్దామా వేయదామా, దోపిడీ చేద్దామా చేయదామా, చేయకపోదాం. ఈ ₹1,00,000 వస్తే దీన్ని కొడదామా లేదా, ఏముంది ఇవన్నీ ఎందుకు మనకి మనం తీసుకుందామా లేదా. అప్పుడు దేవుని గుర్తు చేసుకుంటాడో, భార్యాభర్తను చూసుకుంటాడో, కంపేరేటివ్ టు అదర్ ప్రాక్టీస్ డాక్టర్స్ చూసుకుంటాడో, అతని మైండ్ గర్వం తిరుగుతూ ఉంటుంది. ఆ మైండ్ ఏ సంకేతాలు ఇస్తుందో అదే ఫాలో అవుతాడు. కానీ రమణారెడ్డి ఎట్లా వాడో, ఇంకో అమర్నాథ్ రెడ్డి ఎట్లా వాడో, దేవుడు ఇంకో దవేదూతో చెప్తే ఎవరు కూడా మీరు దేవుణ్ణి నమ్ముతారా నమ్మరా? నమ్ముతాను సార్. నమ్ముతారా? ఎస్, నాకు ఉందండి. ఎందుకంటే దేవుడు దైవం నమ్ముతారు, కానీ దైవాన్ని ఖర్చు ఏం పెట్టండి ఎక్కువ డబ్బులు అంటే. అవునులే, ఏదో ఒక శక్తి అయితే ఉంది అని నమ్ముతారు. నేచర్ ఆఫ్ పవర్. షూర్, ఐ ట్రస్ట్. అంటే మా నాన్నగారు నమ్మడు. మరి ఆ పవర్ కనుక ఉంటే ఇలాంటి డాక్టర్లకు శిక్ష పడాలి కదా ఏదో రూపంగా. ఎవరు పడలేదు సార్. నేను కాలానికి వదిలేస్తున్నాను సార్. అంటే నేను 2 ఇన్సిడెంట్లు జరిగాయి. పడాలని ఏం కోరుకుంటాను సార్, నక్సలిజం ఇప్పుడు పుట్టాల్సిందే బాగుండు అనిపించింది. ఇప్పుడు పుట్టాలా. తరిమిల నాగిరెడ్డి గారు ప్రజా పోరాటం చేశారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వెపన్ పట్టలేదండి. వెపన్లు పట్టినాడు గణేష్ గారు, కొండపల్లి సీతారామయ్య గారు, చార్ ముజదర్ గారు, వీళ్ళంతా రావాలి. అప్పుడు భూస్వాములు చంపేవాళ్ళు, భూములు పంచేవారు, పటేల్దారులు చంపేవారు. వాళ్ళు ఇప్పుడు వీళ్ళని చంపాలనిపిస్తుంది నా ఒపీనియన్ సార్. మార్పు వస్తుంది, ఇద్దరు కలిసి ముగ్గురు చంపితే మార్పు వస్తుంది ఏమనుకుంటున్నాను. డాక్టర్లు దేవుళ్ళు అంటాం, కానీ అలాంటి మంచి డాక్టర్లు కూడా ఉన్నారు. అలాంటి డాక్టర్ల కోసం మళ్ళీ నక్సలిజం రావాలి అంటారు. అంటే మీరు దేవుడు ఉన్నారు కదా, దేవుడి రూపంలో రమ్మంటున్నాను. దేవుని రూపంలో రావాలి. దేవుడు రాలేడు, దేవుడి రూపంలో రావాలి, నిజాయితీ గల రావాలి. వాళ్ళు చెప్తారు సార్ మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పి, బట్ ఎవరో పనిష్మెంట్ అనేది ఉంటుంది అని నేను నమ్ముతున్నాను సార్. కొంతమంది నమ్మకపోవచ్చు. మీ జీవిత లక్ష్యం సార్? లక్ష్యం ఏం సార్, బాబు ఉన్నాడు, బాబు చదివినాం అని చెప్పిన నేను. నా తరమైనా కూడా నువ్వు నీ కష్టపడి సంపాదనలో 30% ప్రజలు, అంటే నేను ఇంత చెయ్యని డిమాండ్ చేసేవాడిని కాదు, 12 మంది శాసించేవాడిని కాదు. తల్లి కోరిక ఏం అడిగితే తండ్రి కోరిక చెప్పేది. నా తరమైనాక మళ్ళీ కూడా సంస్థను కానీ లేకుంటే నీకు ఏది నచ్చితే నీ ప్రిమిస్లో ఉండే వాళ్ళు సర్వీస్ చేయని చెప్తాను. నేను ఉన్నన్నాళ్ళు ట్రస్ట్ నడుపుతాను సార్. నా లైఫ్ చివరి ఆశ్వాస వరకు సేవా సంఘం నడుస్తూనే ఉంటుంది, పేదవాళ్ళ కోసం సాయం చేస్తానే ఉంటుంది. మీ బాల్యము విద్యాభ్యాసం అంతా ఎక్కడ? ఇక్కడ అనంతపురం సాయిబాబా కాలేజ్, ఫస్ట్ లిటిల్ ఫర్ స్కూల్ చదివాను. ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడేనా? ఇక్కడే, ప్రైమరీ నుంచి ఇక్కడే. అంటే తరిమల కదా. పెద్దమ్మ వాళ్ళకి పిల్లలు లేరంటే మా అమ్మ అక్క మా ఆయన ఇంజనీర్ చనిపోయారు, CWలో ఇంజనీర్గా ఉన్నాడు. ఆయన వచ్చి నన్ను దత్తు తీసుకున్నాడు. మీ పెద్దయ్య అమ్మ అక్కే మా పెద్దమ్మ. సో నేను ఇక్కడి నుంచి వీళ్ళ దగ్గర పెరిగేసాను ఇక్కడే. కానీ పెరిగినా కూడా భావాలేమో అక్కడ ఉన్నాయి. ఉన్నారా ఇప్పుడు అందరూ? నాన్నగారు లేరు, పెద్దయ్య లేడు, నాన్న లేడు, అమ్మ వాళ్ళు ఉన్నారు. అమ్మ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అమ్మ వాళ్ళు ఎప్పుడు అన్నారా ఎందుకు మనకి సేవలు ఇవి? మ్యాక్సిమం అమ్మగారు భయపడతారు, వద్దు ఎందుకంటే మళ్ళీ అన్ని పోగొట్టుకుంటారని భయపడతారు. నేను నచ్చ చెప్తామండి, తప్పదే కదా. ఇప్పుడు మనకున్నవన్నీ తీసే అమ్మి, నీకు ఒక బాబు ఉన్నాడు, ఎవరికైనా స్వార్థం అనేది ఎంతో కొంత ఉంటుంది కదా సార్. నేను చెప్తాను కదా సార్. ఇప్పుడు నేను సంపాదనతో ఇది నేను కట్టించినాను. ఇప్పుడు ఇల్లు మీ ఓనా? నేను సొంత కష్టార్జితం కట్టించిన. సంతోషం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి నాన్న నాకు పంటలు ఇచ్చాడు, అంటే భాగం ఇచ్చాడు. మన అగ్రికల్చర్ ఉంది, మళ్ళీ హార్టికల్చర్ ఉంది, నాకు ట్రేడింగ్ బిజినెస్ ఉంది. కష్టపడినా, ఇల్లు కట్టించిన వాడికి ఇచ్చా, భూమి అమ్మలేదు, పెద్దలు ఇచ్చిన ఆస్తి పెట్టుకున్నా, అది ఇస్తా, ఇది ఇస్తా, మంచి చదువు ఇస్తాను. ఇంక నేను వేరే వీను అని చెప్పాను. నేను సంపాదించేదంటే వాళ్ళకి ఇస్తా, నువ్వు అది ఎవరు చెప్పినా నేనను అని చెప్పినా అగ్రీడ్. నా కొడుకు నాకు అగ్రీడ్, ఇబ్బంది అక్కడ ఆ ప్రాబ్లం లేదండి నాకు, అందుకే నేను హ్యాపీగా చేయగలుగుతున్నా. ఇప్పటి వరకు నేను ఈ ఫలాని పని చేయలేకపోయినాను, చేసింటే బాగుంటుండే అని ఉన్నాయి సార్. ఎప్పుడన్నా డబ్బులు నా దగ్గర కొద్దిగా ఇబ్బంది పడతాను సార్. ఈ మధ్యలో కూడా 2-3 కేసులు వచ్చాయి. చేస్తానని చెప్పాను వాళ్ళకి, పాపం నమ్మకం ఇచ్చా, కానీ చేయలేకపోయింది. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ ₹2,00,000 అవుతుంది. ఈ నెల షార్టేజ్ ఉందండి, నాకు డబ్బులు షార్టేజ్ వస్తే ధైర్యం చాలేదు సార్. ధైర్యం చాలేకోకుండా ₹75,000 బయట ఫైనాన్స్లో తీసుకొని 2 లక్షలు ఇస్తారని చెప్పాను. అంత లేదు నా దగ్గర అని ఒక కిడ్నీ పేషెంట్కి ఈ మధ్యలో ఇచ్చాను. ఆమె ఈశ్వరమ్మ అని కానిస్టేబుల్, మన రీసెంట్ విశ్వనాథ్ చౌదరి సార్ నేను పోయి రియల్గా వాళ్ళకి 2 లక్షలు చెప్పాను. అడిషనల్ ఎస్పీ గారితో 1 లక్ష ఇస్తానని చెప్పాను. రియల్గా నా దగ్గర డబ్బులు లేదు. ఇప్పుడు ఎక్కడ అంటే సిచ్యువేషన్ టైట్లో బయట ఫైనాన్స్లో తీసుకొని ఇచ్చానంట.
దానివల్ల ఇబ్బంది కదా మీకు. సార్ నేను వాళ్ళ మాట ఇచ్చాను సార్, పోయినాను వాళ్ళు ఖచ్చితంగా చేయండి అన్నాడు. ఆమె ఏడుస్తూ ఉంది, 3 పిల్లలు ఉన్నారు సార్, మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి భద్రత కింద ₹1,00,000 అంటే ఇచ్చారు వాళ్ళకు. ఈహెచ్ఎస్లో కూడా అంత రాదంట. ఆమె 14 లక్షల రూపాయలు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కాపీ ఇవ్వాలి ఈశ్వరమ్మ ఎస్ఎస్టీ సెల్. లాస్ట్ ఎస్పీ గారు బయట కాంట్రిబ్యూట్ చేయండి, మిగతాది మనం పోలీస్ చేద్దామన్నా. విశ్వనాథ్ చౌదరి సిఐ గారు పిలిచారు, పద్మారెడ్డి గారి పరిస్థితి, ఆమెను పరిచయం చేశారు. అంటే నేను ఇంకా అది ఏం ఇప్పుడు అక్కడ లేదు అనలేను, లేదంటే మనం పెట్టిన న్యాయం లేదండి, ₹1,00,000 ఇస్తానమ్మా అన్నాను. వచ్చినాం బయటికి, ఏం అర్థం కాలే, టైం అవుతుంది ఇవాళ. బయట తీసుకున్నా, ఫ్రెండ్ దగ్గర లేండి బాండ్ రాసి తీసుకున్నా, తెచ్చి ఆమెకు అక్కడ ఇప్పుడు 75,000 తీసుకున్నాక మళ్ళీ ఇస్తాను అన్నా. అంటే బట్ మీతో చెప్తాను, బయట చెప్పలేదు. సో మళ్ళీ ఇంక వేరే ఫ్రెండ్ ద్వారా 10,000, ఇంకో ఫ్రెండ్ ద్వారా 10,000 ఇస్తే ₹1,00,000 ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరు ఒక్కరే చేసే బదులు సమాజంలో దీన్ని ఇంప్లిమెంట్ చాలామంది మానవత్వం ఉన్న మనుషులు ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా గ్యాదర్ చేసి ఇలాంటి వాళ్ళకి, ఎందుకంటే మీరు అప్పులు చేసి బాండ్ రాపిచ్చి ఇంత కాకుండా కొంతమందిని దీన్ని విస్తరించవచ్చు కదా, ఇలా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని కొంచెం. సార్ మీరు నమ్ముతారు లేదు సార్, సొసైటీ అంత లేదు సార్, ఎవరు 10% ఉంటుంది సార్. 10 ఓపెన్గా చెప్తాను సార్, నా 45 ఏజ్ నాది, ₹10,000 అంటే క్లబ్ పోదాం, తాగుదాము, నా ఏజోడు. పిల్లోడైతే ఒక ఏజోడు, ఇప్పుడు ఉమెన్స్ అయితే 10,000 చీర కట్టుకుందాము. మొత్తం ప్రపంచం అంతా విలాసమైన ప్రపంచంలో తిరుగుతూ ఉంది రియల్లీ. ఎందుకంటే మీరు చెప్తాను, డాక్టర్స్ నాకు తెలుసు బాగా, రోజు పేపర్ చూస్తారు, మనం వాళ్ళకి వాట్సాప్ పోతుంది అనుకోండి, నా స్టేటస్ పోతూ ఉంటుంది. ఏమి పేషెంట్ గురించి ఏమి మీరు అన్నారు, మానవతావాదులు లేదా అన్నారు. సెల్ చూస్తారు, 230 మంది నా కాంటాక్ట్ ఫ్రెండ్స్, 230లో నైస్ జాబు, లాట్ ఆఫ్ థ్యాంక్స్, గుడ్ జాబు అంటారు. కానీ ఈ పేషెంట్ అది తెలిసి ఉంటుంది, ₹1,00,000 ఇచ్చా, ₹12 లక్షలు అవుతుంది వాళ్ళకు. ఏవో ₹1,00,000 ఇచ్చా కదా, మేమేమన్నా ఇవ్వాలా అనేది మానవత్వం అంటే అదే సార్, మేమేమన్నా ఇవ్వాలా అని రానప్పుడు మనం అడిగితే ఏంది సార్, పోయి అడిగి నేను అడుక్కోవాలి అందరినీ, సాయం చేయండి. వాళ్ళకి ఎన్ని ఆలోచనలు పుడతాయి. ఒకసారి సార్ అడిగాము ఇస్తారు, ఇది పరంపర ఉంటుంది సార్. ప్రతిసారి అడిగితే ఇంకే మీద కూడా అట్లా వీడికి పని లేదా అనుకుంటారు. పని పాటల కింద జమేస్తారు మమ్మల్ని. ఎవరో మీలాంటి గొప్ప వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు, అర్థం చేసుకునే వ్యక్తులు అయితే వాళ్ళ ప్రొఫెషన్ అది అనుకుంటారు. మిగతా వాళ్ళు వాని పని లే పాటలే, వానికి ఏం సంపాదన చేసుకుంటారు, వాళ్ళంతా హై ప్రపంచంలో బతుకుతున్నారు సార్. ఈ కరోనా సమయంలో కొంచెమన్నా మార్పు రాలేదంటారా? ఏం సార్ సుల్లా అనుకున్నాం, కానీ ఊరికే క్యాప్షన్స్, పాటలు వచ్చాయి, అందరివి అన్నీ వచ్చాయి. ఏం మాపలు ఇంకా ఎక్కువైంది సార్. ఆస్తులు ముసలోళ్ళు చనిపోయినాకను, ఓల్డ్ ఏజ్ నాకు తీసుకుందాం అనేవాళ్ళు. ఈ పొద్దు చచ్చిపోతుందో, సాయంత్రం చచ్చిపోతుందో అని కొట్టి రాపించుకుంటున్నారు ఆస్తులు. అక్కా చెల్లో భాగాలు ఉంటే ఇప్పుడే ఏమీ మాట్లాడుకొని భాగాలు పంచుకుంటున్నారు. ఈ పొద్దు చచ్చిపోతాం, చనిపోవడం అనే మార్పు దీనికి సంకేతమైంది, కానీ మనం శాశ్వతం దానికి సంకేతం కాదండి. ఇది ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో ముందే అది దోచుకొని పెట్టుకుందాం అనే దానికి సంకేతం. వాళ్ళు కూడా ఏదో రోజు పోతారు కదా, తెలుసు కదా. అయినా వాళ్ళు ఏం మారినారు చెప్పండి. రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పోండి, రోజుకి ఎన్ని రిజిస్టర్లు అవుతున్నాయి. రిజిస్టర్ ఆఫీస్ 7:30 రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఎట్లా రిజిస్టర్లు అవుతున్నాయి చూడిపోండి. ఎంత ముసలోళ్ళు, పిల్లలు ముసలోళ్ళు భాగాలు. మా బాబు ఎప్పుడు ఏమవుతామో సార్, నేనే పోతాను, నా పిల్లలు ఏమవుతారు, నువ్వే పోతే మేము అన్నదమ్ములు కొట్లాడుకోవాలి. ఈ పొద్దులో లేపులే అనేది. అందుకే ముందే యాక్చువల్ బాగుంది, కానీ సంకేతం దానికి పోలేదండి. మనం ఉండము, ప్రకృతి నేచర్ అంతా పోయేవాళ్ళం, అది లేదు. ముందే ప్లాన్ చేసి సెటప్ చేసుకోవాలి. ఆ థాట్లో ఉన్నారు. ఏ కరోనా మార్చదు, ప్రళయాలు 10 రాని మారదు. రియల్ సార్ ఇప్పుడు చెప్తున్నా, మీరు అన్నారు డబ్బు చెప్తున్నారు, ఇంట్లో చెప్తున్నా, మారదు సార్, ఇంకా చెడిపోతుంది సార్. ఇంకా 10 ఏళ్ళకు మన పిల్లల టర్మ్ ఏం ఉండవు చూడండి. మరి ఇవన్నీ చూసి ఎందుకు నేను ఇవన్నీ చేయడం అవసరమా అనిపించలేదా మీకు? అవసరమైంది సార్, నా పని మీరు మీ ప్రొఫెషన్, మీరు ఛానల్, మీ ప్రొఫెషన్ మీరు చేస్తున్నారు, మీరు వేరే ఫీల్డ్ కాబట్టి మీకు తృప్తి, సాటిస్ఫాక్షన్ ఉంది. ప్రజా నాడి వినిపించాలా, ప్రజలకు సొసైటీలో పనిచేయాలా, సిస్టమ్ ఆఫ్ 4th స్టేట్ ఆఫ్ మీడియా మీరు ఎందుకు వేరే చేసుకోవచ్చు కదా. ఎన్నో వ్యాపారాలు వేసి డబ్బులు వస్తాయి, ఒక ప్రొఫెషన్ మీకు అందులో తృప్తి కలుగుతుంది, సాటిస్ఫాక్షన్ ఉందండి. 100% నాకు ఉందండి. నేను ఆ రోజు పోయి ఆ కుటుంబాన్ని చేసి వస్తే ఐఎమ్ స్లో ఈస్ ఆఫ్ డీప్ స్లీప్, తృప్తిస్తుంది, మా నిద్ర వస్తుందండి. చాలా మందికి మీరు సహాయం చేసింది వాళ్ళు మళ్ళీ వచ్చి మీ దగ్గరికి వస్తున్నారు, ఫోన్ చేస్తారు, ఫోన్ చేయమంటారు, ఫోన్ చేస్తారు. ఇంకా నాకు ఇది సంతోషం ఏంటంటే బంధువులు ఎక్కువయ్యారండి. నా సొంత రక్త సంబంధి బంధువుల కన్నా వాళ్ళ పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు. తండ్రి చెప్పారు లాస్ట్ మామయ్య అని పిలిచే తీసుకొచ్చు. నేను సార్ అంటారు వాళ్ళు పోతేనే, దయచేసి సార్ అనద్దండి అమ్మ, అన్న తమ్ముడు వాళ్ళు భార్య వాళ్ళు, మీరు మామ అని పిలవండి రా అంటే
అలా ఎక్కువైనారు. సార్ చాలా హ్యాపీ, బంధువులు అయిపోయారండి నాకు. దీంట్లో శత్రువులు కూడా పెరిగింటారే కొంతమంది మీకు? వాళ్ళు ఏం చేసుకుంటారు, ఏమవుతుందని శత్రువులు పెరిగితే నేనేమి పొలిటీషియన్ ఏం కాదు. పొలిటీషియన్ కాదు అంటే ఈ మెడికల్ మాఫియా ఏం చేసుకోలేరండి, మమ్మల్ని ఏం చేసుకుంటారు, తిట్టుకుంటారు అంతే, నాకు తిట్టుకుంటారు. వ్యవస్థ కోసం పోరాడాలి, ఇంతకని మమ్మల్ని ఏం చేయలేరు సార్. అరే వాడికి లేదు, వాడు అతృప్తి అనుకున్నాడు, వాడికి తెలియదు అనుకుంటారు, లగ్జరీ చేసేది రాదనుకుంటారు, ఉంటారు చాలా అంటారు సార్. తిక్కలోడు వీడు ఏందని అన్నారు సార్, పని లేదు పాట లేదు తిక్కలోడు, లేకుంటే నా భార్య చెప్పేది డబ్బులన్నీ ఎందుకు తిక్క నాకు పోగొట్టుకుంటారా, నాకు నువ్వన్నా చెప్పేది లేదా, డబ్బులు ఎలా పోగొట్టుకుంటారు. మీ బంధువులే చెప్తారా? బంధువులు అట్లా చెప్పారండి, పోతే మేలు అనుకుంటారు. ఇంకా ఫ్రెండ్స్, నా ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, నీ వెల్విషర్ చెప్తారు. ఏంది చెప్తారు. ఇవన్నీ శైలజ, పరిటాల శైలజక్క మాకు బాగా తెలుసు, మా ఫ్యామిలీ ఫ్రెండ్. అక్కడే కూడా చెప్పింది, పాపం తగ్గించడమ్మా, డబ్బులు దెబ్బతింటావు, ఎవరు చూడరమ్మా, తగ్గిపోతే నువ్వు చేసేది మంచిదే, కాదు సపోర్ట్ చేస్తా, ఎవరు. అవును, మీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వడం అనేది మంచిదే, మరి అప్పు చేసి కూడా మరి ఇవ్వడం అనేది సిచ్యువేషన్ డిమాండ్ వస్తుంది సార్. రియలీ అక్కడ సిచ్యువేషన్ ఏమొస్తుందంటే మనం వెళ్తే ఇప్పుడు బీకేఎస్లో టీటీడీ కళ్యాణ మండపంలో వాచ్మెన్గా ఉన్నాడు ఆయన. వాళ్ళ పిల్లోడు వచ్చి చిన్న బాబు అండి, వాడికి 2 కిడ్నీలు చెడిపోయాయి. వాడికి వయసు ఉంది, 9th క్లాస్ స్టూడెంట్ వాడికి. నేను పోయినా 10 లక్షల రూపాయలు సెయింట్ జాన్స్ హాస్పిటల్ కిడ్నీ మార్పిడి వాళ్ళు అమ్మేస్తుంది, ఆర్డిటీ వాళ్ళు ఇస్తున్నారు సగం 50%. ఆ ఊర్లో బిక్షాట్ సిద్ధరాంపురం పంచాయతీకి వస్తుంది. అక్కడ మాతా వాళ్ళు ఉన్నారు, ఊరగాయల ప్రొడక్ట్స్, రామ్లింగాడి ఉన్నాడు, వాళ్ళందరినీ నంబర్ ఆఫ్ ఫైనాన్షియల్స్ ఉన్నారు. అందరు ఏమి అంటే ఆపరేషన్ పొద్దున పోతుంటే రూపాయి ఇవ్వలేదంట. ఇస్తామని చెప్పినారంట, మీరు పోయేటప్పుడు ఇస్తామంటే రాత్రి వరకు వాళ్ళ ఆయన కూర్చొని ఎవరు రాలేదయ్యా అని వచ్చినాడు. మేము పొద్దున 50,000 ఇచ్చి వచ్చినాం, నేను పొద్దున పోయి 50,000 ఇచ్చి వచ్చినాం. ఇంకా ఎవరైనా ఏమన్నా వచ్చినాయంటే ఎవరు రాలేదు, ఎవరు అంతా ఇస్తాం, ఒక్కరి రూపాయి లేదు. ఇంకా ఎక్కడ సార్ మానవత్వం ఏమంటే మహాతల్లి ఆర్డిటీ వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్గా వాళ్ళు ఇచ్చేసారు. ఈ మధ్య జరిగింది అన్న సార్ 1 month బ్యాక్. చిన్న పిల్లడండి వాడి, పాపం ఒకటే కొడుకు. పాపం మీకున్న బాధ కనీసం డాక్టర్లకు కానీ సమాజం అడగారు సార్, పేపర్ చూడు, అంతా పక్కన గురించి చూసే ఆలోచన లేదు సార్. మనం పని చేసుకొని పోతా ఉండాల, పని ఏమి, వాట్ నెక్స్ట్. ఈ జర్నీలో ఇవన్నీ చూసారు కదా, చాలా ఏమనిపిస్తుంది సార్ మీకు? లైఫ్ అంటే, జీవితం అంటే ఏంటి? ఏం జీవితం అంటే నేను పెద్దగా ఏమో ఊహించాను సార్. టెంపరరీ, లైఫ్ ఇస్ టెంపరరీ, అర్థం చేసుకుంటే బాగుండు, ఎవరు అర్థం చేసుకోలేకపోతాను అనిపిస్తుంది. మీరు ఇవన్నీ మాట్లాడేటప్పుడు మీలో ఒక టెంపర్మెంట్, ఆ బాధ, ఆ కసి, ఆ ఆవేశము ఇవన్నీ మీలో కనిపిస్తున్నాయి నాకు. బట్ ఏమి చేయలేకపోతున్నానే నేను ఒక నిస్సహాయ స్థితి కూడా మీలో ఉంది. చెప్పుడు భావాలు చెప్పుకునే మీరు ఉన్నారా స్వేచ్ఛను, వేరే వాళ్ళు చెప్పలేము. ఇట్లా భావాలు వ్యక్తి రూపంలో వ్యక్తిస్తాను, కనీసం ఆ వాయిస్ పోయినా మారుతారా వేదవాళ్ళు అనుకుంటున్నాను. నేను నిజంగా సార్, నేను దోచుకునే వాడిని, ఇట్లా ఎస్పెషల్ వైద్యంలో దోచుకునే వాడిని వేదవాళ్ళ కన్నా ఎక్కువ చూస్తాను సార్. చాలా బాధ అవుతుంది సార్. కొన్ని కుటుంబాలు డబ్బులు లేక ఏడ్చుకుంటా బాడీని ఎత్తుకొని పోతా ఉంటే ఏంది సార్ ఘోరమైన పరిస్థితి. కొన్ని పరిస్థితి చూస్తే భయంకరంగా ఉండేది. పేషెంట్ని డిశ్చార్జ్ అయ్యారు, డబ్బులు ఇచ్చే వరకు బయటికి పంపారు, ఏడుస్తారు, కాళ్ళు కొట్టుకుంటారు. ఎవ్వరికీ లేదు సార్. మళ్ళీ గురువారాలు డైట్ అంటారు, సాయిబాబా కోసం మేము రాత్రి తిండి మానేసామంటారు, శుక్రవారం అమ్మవారి పూజ అంటారు, శనివారం వెంకటేశ్వర స్వామి సాష్టాంగ నమస్కారం పెడతారు. ఈ డాక్టర్లు అక్కడ ఎందుకు అవన్నీ చేయడం, ఇక్కడ చేయండి. ఆ స్వామి చెప్తున్నాడు కదా, మన భగవద్గీతలో ఖురాన్లో ఏ గ్రంథం చూసుకున్నా కూడా చెప్పేది సాటి మనసుకు సహాయం చేసినప్పుడే కదా భగవద్గీతకి అర్థము, ఖురాన్కి అర్థము, బైబిల్కి అర్థం. ఈ మూడు మీరు ఈ అద్వైత గ్రంథాలు ఈ మూడుని మనం చూసి ఏం పట్టించుకున్నప్పుడు మనం ఎందుకు ఇవన్నీ ముక్కడం ఏంటి? ఇప్పుడు ఆయన ఊరికే నిలబడినాడు, నిన్నేం ఆయన చేయమని చెప్పలేదు కదా. ఆయన అడుగుతున్నాడు లక్షలు ఇమ్మని, లక్షలు నాకు చేయండి, ఆభరణాలు చేయండి, క్రీడలు ఏం అడగడం లేదు సార్. మనుషులు తయారు చేశాడు మనం చేసాం, దేవుడు మనం చేయలేదు. మనమే దేవుని సృష్టించి ఆకారాన్ని ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆయన వ్యాపారం చేసాము. ఇది కూడా ఒక బిజినెస్ అంటారు. బిజినెస్ 100%. దేవుడు ఏ రోజు అడగలేదండి. 100%. నాకు పెద్ద పరిజ్ఞానం కాదు, నేను నమ్మే దైవత్వం అంటే నాకు ఇవి చేయండి రా, నాకు ఇవి చేస్తే మీకు ఇస్తారనేది దేవుడు ఏ రోజు అడగడు. మనసుల్లోనే దేవుడు ఉన్నాడు అనుకున్నాడు సార్. అంతే. పక్కవాడు వస్తే ఇప్పుడు మనము పోతున్నాం, ఆకలేదు అంటాము, అన్నం పెట్టినైనా అంటారు, అంటారు సార్. ఆయన ఆడ 100 రూపాయలు వేసేస్తాం లోపల, హుండీలు వేసి నీ కుటుంబం అంతా చదివిస్తావు. బాగుండాలి, అది ఉండాలి, 100 రూపాయలు పెట్టి 150 పేరు చదివిస్తావు స్వామి దగ్గర. బయటకు వచ్చి అడుక్కున్నాను 5 10 పైసలు 20 పైసలు వేసిపోతాం. అది క్యాలిక్యులేట్ చేస్తాం, రూపాయలన్నీ తీసి రూపాయి ఆడ తీసి అట్టేస్తాం డబ్బులు. ఏమి అక్కడ అంత చేసే బదులు ఇక్కడ ఎందుకు వేస్తాం? వ్యత్యాసం చూడండి. అక్కడ తీసి 100 ఎంత వస్తే చేస్తాం దాంట్లో హుండీలో,
ఇక్కడ వచ్చేటప్పుడు బాగా గమనిస్తారు సార్ మీరు, బయటకు వచ్చేటప్పుడు మనం చిల్లర ఎదుగుతాం కదా చిల్లర సార్. తీసుకోండి. చిల్లర ఎంచి కౌంట్ చేసి ఇస్తాం. అక్కడ కౌంట్ చేసి ఇక్కడ కౌంట్ ఇస్తున్నాం. ఆయన కనపడలే, ఇక్కడ కనపడుతున్నారు. దానికి దీనికి దైవత్వం ఎప్పుడు ఉంది తేడా? అది దైవత్వం అంటే ఇంకే. మనిషి జీవించడం, జీవించడం పుట్టినప్పుడు ఏమీ తెలియదు, ఏ స్వార్థం ఉండదు మనిషికి. ఈ పెరుగుతా ఈ డబ్బులు, స్వార్థము, కులాలు, మతాలు, ఆ పక్కోని మీద ఈర్ష్య, ఇవన్నీ చూస్తున్నాం మనం మనిషికి. ఈ కరోనా కూడా ఒక మంచి మెసేజ్ కూడా తీసుకొచ్చింది. అయినా కూడా మీకు ఈ సర్వీస్ చేస్తుంటారు కదా, మీకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంటుంది, ఇది ఏం లైఫ్ ఇది అని అనిపించదా? అంటే నా ఒపీనియన్. మీ ఒపీనియన్? లైఫ్ బాగుంది సార్. లైఫ్ అనేది అంటే దేవుడు అన్నీ ఇచ్చాడు సార్. మనం ఏం కొనుక్కోవాలా? మనం జీవితం విలాసమైన జీవితం కొనుక్కున్నా అది అదంతా విలాసం కాదు సార్ నా అభిప్రాయంలో. మీరు లగ్జరీ లైఫ్ అనుభవించరా? నాకు ఇష్టం లేదండి. నమ్ముతాను. నా కారు చిన్న ఫిగో అండి, సెకండ్ హ్యాండ్ తీసుకున్నా కారు. ఇప్పుడు ఉండే రెంట్ వాళ్ళకి కారు, నాకు చిన్న కారు. ఇప్పటికీ ఇల్లు కట్టేవారు బాగా, కారు మార్చరు అంటారు. నేను నా భారత లక్ష్మిని ఇప్పుడు కొనలేను, నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, ఇంటి మీద అప్పులు ఉన్నాయి, తీసుకున్న కొంటాను కానీ పెద్ద కారు నాకు వద్దు, నాకు ఇష్టం లేదు కారు మీద అని చెప్తా. బంగారు కూడా తీసేసారండి, ఉంగరాలు పెట్టి అత్తగారు కూడా చేసేస్తాను. నాకు లగ్జరీ ఉన్నాయి, తీసేస్తాను. ఏం ఇంట్రెస్ట్ లేదండి. నేను దైవప్రాప్తితో దైవము. లగ్జరీ అంటే ఏమని అనుభవించుకుంటాను. ఏ సుఖాన్నైనా కూడా అనుభవించుకోవడం. తిండి ఎంత కెపాసిటీ, సుఖం పడక సుఖం ఎంత పడక సుఖం, ఇంకో లగ్జరీ ఎంత సుఖం, మంచి బట్టలు ఎంతసేపు, ఏదైనా అన్వయించుకునేది ఇచ్చాడు దేవుడు. నేను బుక్స్ బాగా చదువుతాను సార్, అన్నీ అన్వయించుకుంటాం. అట్లా అన్వయించుకోవడంలోనే జీవితం అక్కడ సాక్రిఫై అయిపోతుంది, ఇక్కడ సర్వీస్ అవుతుంది. నేనే లగ్జరీ జీవితానికి అలవాటు ఉంటే పక్కన నేను చూసేవాడిని కదా. నేను కూడా ఈ గొర్రెల మందులో పోయేవాడిని. నేను బాగుండాలి, నా వైఫ్ బాగుండాలి, నా కొడుకు బ్రిటిష్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాల, నేను మంచి కారులో తిరగల, నాకున్న సర్కిల్ నేను పెద్ద కారులో తిరగల, నేను భూస్వామి నేను బాగా తిరగల, నాకు ఇవన్నీ నాకు ఉంటాయి. అది పోయింటే ఇది చేసేవాడిని కాదు కదా. దీనికోసమే అవన్నీ వదులుకున్నాను సార్. అంతే. నిజంగా గ్రేట్ సార్. చూశారు కదా, ఎందరో మహానుభావులు కార్యక్రమం. అనంతపురం జిల్లాలో ఇలాంటి మహానుభావులను వెలుగులోకి తీసుకురావడమే మన ఏపీ 39 టీవీ ముఖ్య ఉద్దేశం. కనీసం ఇలాంటి వ్యక్తులను చూసి కొంచెమైనా మనలో మార్పు రావాలని కోరుకుంటున్నా. కనీసం వారంతా చేయకపోయినా కూడా ఎక్కువ ఒకటి మనిషికి డబ్బు ఉండాల్సిన అవసరమే లేదు సేవ చేయడానికి. ఏదో ఒక రూపంలో సేవ చేయొచ్చు అనేదానికి ఇలాంటి మహానుభావులే నిదర్శనం. నమస్తే ఏపీ 39 టీవీ. సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి మాతో ఇన్ని విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. మీకు కూడా ధన్యవాదాలు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలా. మీలాంటి వాళ్ళ సమాజానికి అవసరం. ఇలాంటి ఛానల్స్ ద్వారా ఇలాంటి వల్ల ఇంకా ఎన్నో మీరు మా దగ్గరికి వచ్చి తీసుకొచ్చినా కూడా సంపూర్ణంగా మేము చేస్తామండి. అందుకే సార్ నేను ఎన్నో రోజుల నుంచి మీలాంటి వాళ్ళని వెలుగులోకి తీసుకురావడమే నా ముఖ్య ఉద్దేశం. కనీసం ఒక 100 మంది చూస్తే కనీసం ఒక్కరన్నా మారతారేమో, మీలాంటి రమణారెడ్డి తయారవుతారేమో అనే ఒక చిన్న ఆశ. మారుస్తారు, నాకు కూడా ఆశ. కనీసం దేవుడు ఇచ్చి మారితే పుడతాంటారు. మేమంతా రాలే, అమర్నాథ్ రెడ్డి మామ అయిపోయా, మేము ఆయన వారసత్వం మేము వచ్చాం. ఎందుకు తరిమిల్లోనే ఎక్కువ సేవా గుణాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఇన్ఫ్లుయెన్స్ అండి, పెద్ద ఇన్ఫ్లుయెన్స్. అవును, అమర్నాథ్ రెడ్డి గారు అది కంటే మనం పబ్లిక్ గా చెప్పము. మనం నిజంగా తరిమల్లారెడ్డి వారసులు మాత్రం ఆ లైన్లో లేరు, వాళ్ళ రక్త వారసులు లేరు. అవును, కానీ వేరే వాళ్ళ బేస్లో మేమున్నాం. సో ఏదైనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. మై విలేజ్ ఇస్ ద ఇన్ఫ్లుయెన్స్. ఆ గడ్డ ఉద్యమాల గడ్డ, మా ఊపిరి గడ్డ, మాకు సేవ గడ్డ. అక్కడ గర్వంగా ఉంది, ప్రౌడ్ ఫీల్. తరిమెల అనేది మాకు ఒక హక్కు అండి. మాకు ఒక రాజ్యం ఇచ్చారు. ఇంటి పేరు వేరని విన్నాను, కంచిరెడ్డి రమణారెడ్డి. కానీ దాన్ని తరిమెల యాడ్ చేసుకున్నాం, ఊరినే ముందర పెట్టేసుకున్నాను. అంతే కదండి. ఒక గొప్ప వ్యక్తి గురించి పెట్టుకున్నప్పుడు దేవుడి పేరు వెంకట రమణారెడ్డి ఆయన పెట్టుకున్నప్పుడు అంత పోరాడి తను త్యాగం చేసిన ఆయన పేరు పెట్టుకుని ఉండడం గొప్ప తప్పేం కాదు కదా. హ్యాపీ. చాలా సంతోషం సార్. నిండు నూరేళ్ళు జీవించి ప్రజలకు మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ఇలాంటి మహానుభావంతో ఒక మంచి ఇంటర్వ్యూ చేశానన్న తృప్తి నాలో ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తాం. చూస్తూనే ఉండండి ఏపీ 39 టీవీ.